వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ తప్పకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. అలాగే ఇక హైప్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి. నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక మంచి కామెంట్ ఇస్తే, అలాగే మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కూడా నాకు ఆ కామెంట్లో చెప్పండి. అలాంటివి ఒక మంచి రొమాంటిక్ టచ్ ఉండేలా మీ ముందుకు తీసుకొస్తాను ఎమోషన్స్తో. అలాగే దీని తర్వాత విరహమే ప్రళయం అయితే ఎండింగ్ పార్ట్ వస్తుంది. అంతలోపు ఇది వినండి. నువ్వే నా పెళ్లి కూతురు, పెద్ద కళ్యాణ మండపం, అంత పెద్ద 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 వాళ్ళు వస్తూ ఉన్నారు. అంతా చాలా కోలాహలంగా బిజినెస్ పర్సన్స్ మరియు పెద్ద పెద్ద సినిమా స్టార్లు ఇలా చాలా మంది వస్తున్నారు. సెక్యూరిటీ హై రేంజ్లో ఉంది. అంత పెద్ద పెద్ద వాళ్ళు రావటం వల్ల అప్పుడే అంత పెద్ద కళ్యాణ మండపం ముందు దాదాపు ఆ కళ్యాణ మండపంలోకి లోపలికి ఎంటర్ అవ్వాలన్నా కూడా ఒక 2 కిలోమీటర్స్ లోపలికి నడవాల్సి ఉంటుంది. కార్లో వచ్చే వాళ్ళంటే ఈజీగా వచ్చేయచ్చు. కానీ కాలినడకన రావటంతో ధూళ తీరిపోతుంది. కాలినడకన వచ్చే వాళ్ళకు అంత పెద్దది ఆ కళ్యాణ మండపం. అది ఒక అమ్మాయి నార్మల్ కార్లో. అప్పుడే వాళ్ళు ఆ పెళ్లి మండపం దగ్గరికి ఎంటర్ అయ్యారు. ఆ కారుని చూసి అది నార్మల్గా ఉండేసరికి ఎందుకో అక్కడున్న సెక్యూరిటీ ఆ కార్ను వచ్చి ఆపాడు. ఆ అమ్మాయి కొంచెం భయపడుతూ, అన్నయ్య వీళ్ళెవరు, మనల్ని ఎందుకు ఆపుతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు కదా అని ఆ అమ్మాయి అడుగుతుంటే అతడు చిన్న స్మైల్ ఇచ్చి, ఏముందిరా, ఇక్కడంతా చాలా పెద్దవాళ్ళ పెళ్లి కదా అని, అందుకోసమే ఇక్కడ అన్ని బిఎండబ్ల్యూలు బెంజ్ కార్లు వెళ్తూ ఉంటే మనదేమో నార్మల్ డొక్కు కారు, అందుకే ఆపేశారు బుజ్జి అని అంటూ ఒక్క క్షణం అని చెప్పి సెక్యూరిటీ దగ్గరికి రావడంతో ఆ అమ్మాయి అన్నయ్య అయిన అభయ్ అప్పటిదాకా పక్కన పెట్టిన ఇన్విటేషన్ కార్డ్ని ఆ సెక్యూరిటీకి చూపించి, నేను శౌర్య ఫ్రెండ్ని అని చెప్పాడు అభయ్. ఇన్విటేషన్ కార్డ్ని చూడగానే ఆ సెక్యూరిటీ, వెళ్ళండి సార్, సారీ అని చెప్పి వాళ్ళకి పక్కకి వెళ్ళడం కోసం పక్కకి వచ్చాడు వాచ్మ్యాన్. ఆ తర్వాత అభయ్ కార్ డ్రైవ్ చేస్తూనే తన చెల్లి జాబిల్లి వైపు చూసి, బుజ్జి, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, నన్ను వదిలేసి ఎక్కడికి పోకు, అమ్మ వద్దు అన్నా కూడా నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, ఒకవేళ నువ్వు తప్పిపోతే అమ్మ నన్ను కట్టేసి కొడుతుంది అని అభయ్ చెప్తుంటే దానికి జాబిల్లి నవ్వుతూ, అన్నయ్య అది సరే కానీ నువ్వు ఈ కార్ని కొన్నది కూడా 1 year బ్యాక్నే కదా, పైగా ఇది కొనేటప్పుడు దాదాపు 30 lakhs పైనే పడింది కదా, అలాంటిది నువ్వు దీన్ని వాళ్ళ కార్స్తో పోలుస్తూ దీన్ని డొక్కు కార్ అన్నావు అని జాబిల్లి కోపంగా అడిగేసరికి దానికి అభయ్ నవ్వుతూ, బుజ్జి, నువ్వెప్పుడు పెద్దగా సిటీకి రాలేదు కదరా, అదేంటంటే అక్కడ వెళ్తుంది కదా ఆ కార్, మినిమం అది 1 కోటి రూపాయలైనా ఉండొచ్చు బుజ్జి, అది మాత్రమే ఇక్కడ తక్కువ రేట్ కారు, పైగా ఇక్కడ అంతకన్నా హై ఎండ్ మోడల్స్ కూడా కార్స్ ఉన్నాయి, అవి కొన్ని వేల కోట్లు పెట్టి కొన్నవి అయి ఉంటాయి, వాటి మధ్యలో మనది డొక్కు కారే కదా అని అభయ్ నవ్వుతూ అనేసరికి ఒక్క క్షణం జాబిల్లి షాక్ అయి, అంటే వీళ్ళు అంత డబ్బున్న వాళ్ళ, మరి అలాంటప్పుడు ఇక్కడికి మనం ఎందుకు వచ్చామన్నయ్యా అని జాబిల్లి కొంచెం భయపడుతూ అడిగింది. దానికి అభయ్ నవ్వుతూ, ఏముంది, అమ్మ నిన్ను సిటీకి తీసుకెళ్ళి షాపింగ్ చేయించమని, ఒక వారం తర్వాత నీకు చిన్న మామయ్యకు పెళ్లి చేయాలి అని అమ్మ వాళ్ళు డిసైడ్ అయ్యారు కదా, ఆ విషయం నీకు తెలుసు కదా, దానికి సంబంధించిన ఎంగేజ్మెంట్ కోసం నీకు చిన్న మామయ్యకు బట్టలు తీసుకోవాలి, అమ్మ రమ్మంటే నేనెందుకు లేరా, శుభమా అని మీరు వెళ్తుంటే పైన ఎంగేజ్మెంట్ కోసమే కదా, ప్రస్తుతానికైతే ఒక చీర తీసుకుంటే దానికి సరిపోతుంది, ఆ బ్లౌజ్ కుట్టించి పెళ్ళికి కూడా అదే యూజ్ చేసుకోవచ్చు అని తన అమ్మ, అందుకోసం అని చెప్పి నేను పెళ్ళికి వస్తున్నాను అని తెలిసి నిన్ను కూడా తీసుకెళ్ళమంది, అందుకనే అప్పటికప్పుడు నిన్ను రెడీ కమ్మని చెప్పి తీసుకొచ్చాను మేడం అని అభయ్ చెప్తూ ఉంటే ఆమెకు భయం వేసింది. చిన్నప్పటి నుంచి తనను పెంచాడు తన చిన్న మామయ్య, అలాంటిది ఇలా మేనమామను పెళ్లి చేసుకోవాలి అంటే ఆమెకు ఏదో ఒకలా అనిపిస్తూ ఉంది. కానీ ఇంట్లో వాళ్లకు ఏమని చెప్పాలి, ఇప్పుడు తన వయసు కరెక్ట్గా 19 సంవత్సరాలు, గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఆమెకు
18 అయిపోయింది. కాబట్టి పెళ్లి చేయమని తన అమ్మమ్మ పోరు పెడుతుంది. దాంతో తన అమ్మ, తన అన్నయ్య సరే అని చెప్పి పెళ్లికి ఒప్పుకున్నారు. తనకు ఇష్టమా లేదా అని ఏది ఆమె చెప్పలేకపోవడం ఆమె బలహీనత. తనకు నాన్న ఉంటే తన ఇష్టాలను ప్రతి ఒక్కటి కనిపెట్టుకొని ఉండేవాడు కదా అని జాబిల్లి ఎప్పటికప్పుడు బాధపడుతూ ఉండేది. అప్పుడే అక్కడ పార్కింగ్లో కార్ను ఆపి జాబిల్లి దిగడంతో ఆమె వెనకే దిగిన తన అన్నయ్య బుజ్జి అంటూ జాబిల్లి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. రెడ్ కలర్ పట్టుపావడ, దానికి పైకి బ్లాక్ కలర్ నెట్ పోనీ. పొడుగు జడను వదిలితే దానిని ఆమె సర్దుకోవడం సరిపోతుంది అని నీటిగా అల్లుకొని జడ నిండా పూలు పెట్టుకొని తన అమ్మ మెడలో ఒక చైన్ వేసి చేతులకు బంగారు గాజులు, నడుముకి సన్నటి వడ్డానం, కాళ్ళకు పట్టీలు, నుదుటిన చిన్న బొట్టు, దాని కింద చిన్న సింధూరం, చందమామల నిజంగానే ఆ జాబిలమ్మల కనిపిస్తూ ఉంది ఈ జాబిల్లి. లోపలికి వస్తూ ఉంటే అక్కడున్న అబ్బాయిలు మరియు అక్కడున్న అందరి చూపు జాబిల్లి వైపు కొరుక్కు తినేలా అందరూ చూస్తూ ఉన్నారు. అంత అందంగా ఉంది జాబిల్లి. అభయ్ జాబిల్లి చెయ్యిని గట్టిగా పట్టుకొని ఆమె భయపడుతుంది అని కళ్ళతోనే నేనున్నా కదరా, ఎక్కడికి వెళ్ళకు, నా పక్కనే ఉండు అని తన చెల్లికి మళ్ళీ ఒకసారి చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్ళిన అతడికి ఒక ఆవిడ ఎదురుపడి హడావిడిగా ఉండడంతో అటు ఇటు తిరుగుతూ అభయ్ అని అభయ్ని చూసి అభయ్ కనిపించేసరికి నాన్న అభయ్ ఇప్పుడేనారా వచ్చేది, పెళ్లికి వారం ముందే ఉండమని చెప్పి మరీ చెప్పాను అడ్డగాడిదా, కానీ ఇప్పుడు వచ్చావు అని ఆవిడ అరుస్తూ తిడుతూ ఉంటే దానికి అభయ్ మొహమాటంగా తల దించేస్తూ సారీ ఆంటీ అంటే తను నా చెల్లి జాబిల్లి అని తన చెల్లి వైపు చూపించాడు. ఒక్క క్షణం ఆవిడ అలాగే మైమర్చి జాబిల్లి వైపు చూస్తూ ఉంది. ఎవరి పిల్ల అని ఆశ్చర్యపోతూ ఇందాక అబ్బాయి చెప్పిన మాటను కూడా వినలేదు ఆవిడ. మైమరుపుగా చూస్తూ ఉంది. ఆవిడ ఒక్క క్షణం అందంగా మెరిసిపోతూ ఏ లక్షణాలైతే ఒక అత్తగారు కోడల్లో కోరుకుంటారో అవి అన్నీ ఆ పిల్లలో కనిపిస్తూ ఉండడంతో ఆవిడకి సంతోషంతో మాట రాలేదు. ఆవిడ వైపు చూస్తున్న అభయ్ ఆంటీ ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నారు అని అడిగేసరికి ఆవిడ అప్పటిదాకా ఏదో ఆలోచిస్తున్నది కాస్త ఆవిడ ఊహాలోకం నుంచి బయటికి వచ్చి నా మతిమరుపు మండ, ఈ పిల్లను కోడలిగా కావాలి అని అనుకుంటున్నానే, కానీ అక్కడ నా కొడుక్కి ఆల్రెడీ ఇప్పుడు పెళ్లి జరుగుతుంది అని ఆ విషయం ఎలా మర్చిపోతున్నాను, ఆశకి హద్దు ఉండాలి, అయినా నాకు బుద్ధి లేదులే, ఇంత బంగారు బొమ్మని ఈ వెధవ ముందే తీసుకురాలేదు అని అభయ్ని మనసులో తిట్టుకొని ఆవిడ బాధ బయటికి చెప్పలేక సరేరా మీరు వెళ్ళి శౌర్యని కలవండి, అసలే వాడు ఎవరిని లోపలికి రానివ్వడం లేదు, చాలా కోపంగా చాలా తిక్కలో ఉన్నాడు అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జాబిల్ని మాత్రం తన అన్నయ్య చెయ్యి పట్టుకొని ఎవరన్నయ్య ఆవిడ అనేసరికి చెప్పడం మర్చిపోయా కదా, ఆవిడ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు, ఆవిడ పేరు దాక్షాయణీదేవి, చాలా పవర్ఫుల్ పర్సన్, ఆవిడ మహిళా సంఘం అధ్యక్షురాలు, చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వీళ్ళకు ఎక్కువగా ఉంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా. ఈ ఫ్యామిలీకి శౌర్య వీళ్ళకు ఒకే ఒక్క కొడుకు, ఇక అంకుల్ పోతే ఆయన మినిస్టర్ అనేసరికి అన్నయ్య అందుకేనా ఇక్కడ అంతమంది పోలీసులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని ముందుకు చూస్తూ ఆ హాల్ వైపు అడిగింది. దానికి అభయ్ నవ్వుతూ అవునరా అందువల్లే, పైగా ఈ మధ్య శౌర్య వాళ్ళ బిజినెస్లను చేతిలోకి తీసుకున్నాడు, 1 year బ్యాక్నే అవి బాగా రన్ అవుతున్నాయి, దాంతో ఇంకా బాగా వాళ్ళ పేరు పైకి పోతుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పొచ్చు, వీళ్ళకి ఎంత డబ్బు ఉన్నా కూడా పొగరు లేదు, డాబు లేదు, అందుకే నేను శౌర్యతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా, వాడు కూడా ఎప్పుడు నన్ను వేరుగా చూడలేదు, డబ్బుంది అని పొగరుగా నాతో బిహేవ్ చెయ్యలేదు జాబిల్లి, నిజం చెప్పాలంటే వాడు మన ఇంటికి కూడా 2-3 సార్లు వచ్చాడు, అప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్ళావనుకుంటా, అందువల్లే నువ్వని చూడలేదు అనేసరికి సరే అన్నట్టు తల ఊపింది. తల ఊపి ముందుకు నడిచి కొద్ది దూరం వెళ్ళి ఒక్క క్షణం ఆమె వైపు చూసి అక్కడే ఉన్న తన కాలేజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి అనిత కనిపించేసరికి ఆ అమ్మాయితో మాట్లాడుతూ హే అనిత, నేను ఇంకా శౌర్యను కలవలేదే, వాడు
నాపై మండిపడుతున్నాడు. నేను వచ్చేంత వరకు నా చెల్లిని ప్లీజ్ ఇక్కడే ఉండి చూసుకుంటావా? తెలుసు కదా, తన గురించి నీకు ఆల్రెడీ చెప్పాను కదా, తనకు ఏం తెలియదు, తనకు భయం ఎక్కువ, కాబట్టి ఎక్కడికి పోకు, నీకసలే ధూళెక్కువ, వదిలేసిపోతావు అని 1కి 2 సార్లు చెప్పి, తన చెల్లికి కూడా జాగ్రత్తలు చెప్పి, తన అన్నయ్య తన ఫ్రెండ్‌ని కలవడం కోసం వెళ్ళాడు. తన అన్నయ్య వెళ్తున్నా కూడా ఎటువైపు వెళ్ళాడో చూస్తూ ఉంది. ఏ గదిలోకి వెళ్తున్నాడు అని చూస్తూ ఉంది జాబిల్లి. అలాగే అప్పుడే అనిత మెల్లగా జాబిల్లి అని పిలిచింది. దాంతో చిన్న స్మైల్ ఇచ్చి పలకరించేసరికి, వావ్! నీ పేరులాగే నీ స్మైల్ కూడా చాలా బాగుంది. ఎంత క్యూట్‌గా ఉన్నావో తెలుసా? ఇంతకీ నీ వయసెంత పాప? అనేసరికి ఆమె తన ఏజ్ చెప్పింది. పర్లేదు, మీ అన్నయ్య కన్నా 5 ఇయర్స్ చిన్నదానివన్నమాట. అయితే అని అలా ఏదేదో అలవోకగా కొద్దిసేపు మాట్లాడుతూనే ఉన్నారు ఇద్దరూ కలిసి. ఆ తర్వాత అనితకు చెప్పాడు కదా అభయ్, ధూళ చాలా జాస్తి అని. దాంతో తన ఫ్రెండ్స్ రావడంతో, జాబిల్లి ఇప్పుడే వచ్చేస్తా, ఇక్కడే ఉండు అంటూ పరిగెత్తుకుంటూ తన ఫ్రెండ్స్ వైపు వెళ్ళిపోయింది అనిత. జాబిల్లి పిలుద్దామన్నా కూడా అనిత ఎక్కడా కనిపించలేదు. గాలిలో ఎక్కడో కలిసిపోయిందో అర్థం కూడా కానంత ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. జాబిల్లికి భయం వేసింది. ఎందుకంటే అక్కడ అంతా చాలా పెద్ద పెద్ద వాళ్ళు. పైగా ఆమె చాలా అందంగా ఉండడంతో, పైగా ఆమె అంత సింపుల్‌గా ఉండడంతో అందరి చూపు ఆల్మోస్ట్ ఆమె పైనే ఉంది. ఎవరి అమ్మాయి? ఏ ఇంటికి సంబంధించింది? ఏ కుటుంబానికి సంబంధించింది? ఇక్కడ అంతా ఆల్మోస్ట్ బాగా డబ్బున్న వాళ్ళ ఫ్యామిలీసే ఉన్నాయి. వాళ్ళ నుంచి వచ్చిన పిల్లలే ఉన్నారు. డబ్బున్న ఫ్యామిలీ వాళ్ళ పిల్లలే ఉన్నారు. కాబట్టి ఎవరి అమ్మాయి అని ఆ అమ్మాయి పేరెంట్స్ కోసం అడగడం కోసం చాలామంది అప్పుడే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తూ ఉంటే, ఒక్క క్షణం జాబిలికి ఎందుకో వాళ్ళ చూపులో తనకు భయంగా ఉండి, తన అన్నయ్య వెళ్ళిన ఆ గది వైపు పరుగున వెళ్ళిపోయింది జాబిల్లి. కొద్దిసేపటి ముందు తన అన్నయ్య ఆ గది దగ్గరికి వెళ్ళి డోర్ క్లోజ్‌లో ఉండడంతో డోర్‌పై ఒకసారి నాక్ చేసేసరికి డోర్ తీయలేదు. దాంతో అభయ్ ఊపిరి భారంగా పీల్చుకుంటూ, రే మచ్చా, సారీ రా, కావాలని చెయ్యలేదురా, కొంచెం అర్జెంట్ పని, చెప్పా కదరా నా చెల్లికి పెళ్లి కుదిరింది అని. అలాగే ఇంటికి రిలేటివ్స్ వస్తూ ఉంటే నిన్న మొన్న ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చిందిరా, ప్లీజ్ రా, తెలుసు కదా పల్లెటూరులో ఎలా ఉంటుందో, అన్నీ నేనే అయి చూసుకోవాలి కదరా, పైగా మా డాడీ కూడా లేడు కదా, నేను కూడా లేకపోతే ఎలా చెప్పు, సారీరా మామ అంటూ బయట నుంచి బతిమాలుతూ ఉన్నాడు డోర్ కొడుతూ అభయ్. అప్పుడే ఆ రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. ఆ రూమ్‌లో నుంచి ఒకతను కోపంగా అభయ్ వైపు చూస్తూ, లోపలికి రా, వచ్చే ముందు వచ్చి డోర్ వేయ్ ముందు అని కోపంగా అరుస్తూ బెడ్‌పై కూర్చున్నాడు అతను. అతని ఒక్క క్షణం ఏమైందిరా, సారీ చెప్పా కదా, మళ్ళీ ఎందుకు మొహం అలా మాడిపోయింది అని అభయ్ అంటూ ఉంటే, దానికి శౌర్య, నాకీ పెళ్లి ఇష్టం లేదు అభయ్ అని అన్నాడు శౌర్య. ఒక్క క్షణం ఆ మాటకు అభయ్ షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావురా, నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడం ఏంటి? ఒకవేళ ఇష్టం లేకపోతే మీ అమ్మ నాన్నకు చెప్తావు కదా అనేసరికి, హా చెప్పేవాడినే, కానీ ఇక్కడ ఇన్ని రోజులు తెలియని నిజాలు ఇప్పుడు ముఖ్యంగా తెలిసి చచ్చాయి. ఎవరో ఒకదాన్ని పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకొని సైలెంట్‌గా సంసారం చేసుకుంటే పోతుంది అనుకున్నా. మా అమ్మ టార్చర్ తట్టుకోలేక. కానీ అది ఎంతమందితో తిరిగిందో కూడా తెలియడం లేదు. అంతమంది లెక్కే లేదు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి నాకు అంటగడుతున్నారు. పైగా ఆ విషయం నాకు ఒక 10 మినిట్స్ ముందే తెలిసింది. నేను అనుకున్నది ఏదీ నా లైఫ్‌లో జరగడం లేదు. అమ్మా నాన్నకు చెప్పడానికి నాకేం భయం లేదు. వాళ్ళు నేను చెప్తే నమ్ముతారు. కానీ అమ్మ నా పెళ్లి జరుగుతుంది అని చాలా హోప్స్ పెట్టుకుంది. పైగా ఏదో గుడిలో జాతకం చూపిస్తే నన్ను చేసుకోబోయే అమ్మాయి వల్ల ఇంకా నాకు నిండు నూరేళ్లు ఆయుష్ వస్తుంది అని ఎవడో చెప్పి చచ్చాడంట. అమ్మ అది పట్టుకొని నన్ను పెళ్లి చేసుకోమని చంపేస్తుంది. నేను అమ్మాయిని చేసుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదురా. అది సొంతంగా నా మేనమామ కూతురే అయి ఉండొచ్చు. కానీ నేనెప్పుడు ఆ అమ్మాయిని అంత దగ్గర చూసింది లేదు. తనతో అంత చనువు లేదు. మాట్లాడింది లేదు. జస్ట్ అమ్మా నాన్నకు నచ్చింది కాబట్టి వాళ్ళ మాట కోసం ఓకే చెప్పా. కానీ లాస్ట్ మినిట్‌లో నాకు దాని నిజ స్వరూపం తెలిసింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అందుకే
ముందు నువ్వు బయటికి వెళ్ళి బయట అమ్మ వాళ్ళు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారో వెళ్ళి వాళ్ళని తీసుకురా. పెళ్లి చేసుకొని బాధపడే కన్నా ఈ పెళ్లి పీటల మీదకి వెళ్ళక ముందే ఈ పెళ్లి ఆగిపోతే సరిపోతుంది కదా అని శౌర్య అనేసరికి అభయ్ ఇక శౌర్య చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కాబట్టి అభయ్ బయటికి వెళ్ళిపోయాడు. శౌర్య పేరెంట్స్ ని తీసుకురావడం కోసం అభయ్ వెళ్ళాడు. శౌర్య ఏం చేసినా కూడా అది చాలా కరెక్ట్ గా ఉంటుంది. పైగా ఆలోచించే చేస్తాడు. అతడికి కొంచెం టెంపర్ ఎక్కువే, కానీ చేసే పని నిజాయితీగా మంచిదై ఉంటేనే చేస్తాడు. అతడి వరకు ఎవరు రానంత వరకు అతడు సైలెంట్ గా ఉంటాడు. కానీ అతడి జోలికి కానీ అతడి ఫ్రెండ్స్ జోలికి కానీ అతడి ఫ్యామిలీ జోలికి కానీ ఎవరైనా వస్తే శౌర్యకు టెంపర్ లేచిపోతుంది. అలాగే శౌర్య ఒక అమ్మాయిని ఎక్కడో చూసి ఇష్టపడ్డాడు. కానీ ఆ అమ్మాయి అతడి బ్యాడ్ లక్ వల్ల శౌర్యకి ఆ అమ్మాయి దొరకనే లేదు ఇప్పటి వరకు. అందువల్ల తన అమ్మ నాన్న బలవంతం మీద వాళ్ళు బెదిరించడం వల్ల అతడు ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ పెళ్లిని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆఖరి నిమిషంలో పీటల మీద కూర్చునే ముందు క్షణం వరకు కూడా అతడు ప్రయత్నం ఆపకూడదు అని డిసైడ్ అయ్యాడు. అందుకోసమే ఇక్కడి దాకా వచ్చాడు. అప్పుడే అభయ్ ఆ గది నుంచి వెళ్ళిపోవడంతో శౌర్య కోపంగా విసుగ్గా కూర్చొని ఉన్నాడు. అప్పుడే డోర్ పూర్తిగా క్లోజ్ చెయ్యలేదు. దాంతో భయంగా జాబిల్లి అక్కడున్న అబ్బాయిలు కూడా ఆమె వైపు ఆశగా చూస్తూ ఉంటే, ఆమెతో మాట్లాడించడానికి ఆమె వైపు వస్తూ ఉంటే జాబిలికి ఇంకా భయం ఎక్కువైపోయింది. పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసింది. ఏ రూమ్లోకైతే తన అన్న అభయ్ వచ్చాడో డోర్ వైపే మల్లుకొని గడియ పెట్టి భయంగా గుండెల మీద చేతులు వేసుకొని భయపడుతూ పరిగెత్తుకుంటూ రావటం వల్ల ఆయాసం వస్తూ ఉంటే మెల్లగా ఇటువైపు తిరిగిన ఆమెకు అక్కడ ఒక అబ్బాయి పెళ్లి బట్టల్లో అందంగా చాలా హ్యాండ్సమ్గా ఒక రాజకుమారుడిలా కనిపిస్తూ ఉండేసరికి ఆమె మైమరిచి అలాగే చూస్తూ ఉండిపోయింది ఆ అబ్బాయిని. తడబడుతున్న అడుగులతో ధైర్యం చేసుకుని ముందుకు వచ్చి రెక్కల గుర్రం ఏది అని అడిగింది, ఒక్కొక్క మాటని కూడా పలుక్కుంటూ. దానికి ఆ అబ్బాయి అతడు కూడా ఆమె వైపు చూస్తూ అలాగే ఉండిపోయాడు. అతడి మొహంలో ఎక్స్ప్రెషన్ ఆమెకి అర్థం కావడం లేదు, కానీ ఏం మాట్లాడలేదు. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలిశాయి. అలాగే చాలాసేపు ఉండిపోయారు. కానీ ఉన్నట్టుండి ఏదో చప్పుడు కావడంతో, ఎవరో బయట ఏదో పడేసుకొని పోవడంతో అది ఆ చప్పుడు అయ్యింది. దాంతో అప్పుడు తేరుకున్న జాబిల్లి భయపడుతూ ఒకసారి చుట్టూ చూసి భయపడిపోతూ తన అన్నయ్య ఇక్కడ లేడు అని చెప్పి కంగారుగా తనకు అర్థమై తను అక్కడి నుంచి వెళ్ళబోయింది. ఆమె వెనక్కి అడుగు వేసుకుంటూ అలా తిరిగిందో లేదో అప్పుడే శౌర్య ఒక్క ఉదుటిన ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఇంచు దూరంలో ఆగిన ఆమె మొహాన్ని చూసి ఆమె భయంతో కళ్ళు మూసుకోవడంతో అతడు ఆమె మొహాన్ని, ఆమె పెదాలను, ఆమె కాటుకు దిద్దిన ఆ కళ్ళను, ఆమె పొడుగు జడను మొత్తం అలా చూస్తూ ఎవరు నువ్వు అని సూటిగా అడిగాడు. ఆమె చెప్పకుండా భయపడిపోతూనే వెనక్కిపోతూ కళ్ళను గట్టిగా మూసుకుంది. అలా కళ్ళు మూసుకోవడం వల్ల ఆమె కన్నీళ్లు మూసుకున్న కను చివర నుంచి జారి అతడి చేతిపై పడ్డాయి. వెంటనే అతడు కోపంగా, హే, మర్యాదగా అడుగుతున్నా, ఎవరు నువ్వు? నాకు అసలే టెంపర్ చాలా ఎక్కువ, సాగదీయకుండా ఎవరు నువ్వు అని మళ్ళీ గట్టిగా అడిగాడు ఆమెను పట్టుకొని. దాంతో ఆమె మెల్లగా కళ్ళు తెరిచి ఏడుపు మొహంతో, నేను మా అన్నయ్యతో వచ్చానండి అని ఏడుస్తూ చెప్పింది ఆ అమ్మాయి. అతడు కోపంగా, హే మెంటల్, నేనిప్పుడు నిన్ను కొట్టానా? అయితే ఎందుకు ఏడుస్తున్నావు? తిట్టానా? ఎందుకు ఏడుస్తున్నావు? అయినా ఇప్పుడు అది కాదు మ్యాటర్. ముందు ఆ కుళాయి కట్టేసి నోరు మూసుకొని మీ అన్నయ్య ఎవరు, అలాగే ముఖ్యంగా నీ పేరు చెప్పు అని అడిగాడు ఆ అమ్మాయిని. దాంతో ఆమె ఏడుపు మొహంతో, మా అన్నయ్య అభయ్తో వచ్చానండి, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను కావాలని రూమ్లోకి రాలేదు, నాకు బయట అందరూ నా వైపే చూస్తున్నట్టు నాకు భయంగా అనిపించింది, లోపలికి అందుకే వచ్చేసాను, మా అన్నయ్య ఇక్కడికి వచ్చాడని, ప్లీజ్ మీరు వదిలేస్తే వెళ్ళిపోతానండి అని అనేసరికి అతడు కొంచెం సూటిగా చూస్తూ ఆమె వైపు చూసి, అందరూ నీ వైపే చూస్తున్నారా అని అడిగాడు.
అని అడుగుతున్నప్పుడు అతడి గొంతు కొంచెం కోపంగా గాండ్రించినట్టు గట్టిగా వచ్చింది ఆ మాట. ఆమె అవును అని తల ఊపింది. ఇక్కడున్న వాళ్ళంతా చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు కదా! నేనేమో పల్లెటూరు నుంచి వచ్చాను. నా జడను చూసి, నన్ను చూసి వాళ్ళు వింతగా చూస్తున్నారు. అందుకే భయం వేసి వచ్చేశాను అనేసరికి అతడి పెదాలు ఆమె మాటలకు అందంగా విచ్చుకున్నాయి. మీ పేరేంటి? అని అడిగాడు ఆమెను. ఆమె నా పేరు జాబిల్లి అని అంది. ఆమె వెక్కుతూ ఏడుపు మొహంతో. దాంతో అతడు సరే కానీ నేను చెప్పినట్లు చెయ్యి. మీ అన్నయ్య దగ్గరికి నేనే తీసుకెళ్తాను అని ఆమె వైపు చూస్తూ అతడు చెప్పేసరికి నిజంగా మీరు మా అన్నయ్య దగ్గరికి నన్ను తీసుకెళ్తారా అని అడిగింది. అతడు అవును మీ అన్నయ్య దగ్గరకు తీసుకెళ్తాను. అలాగే నేనే నిన్ను మీ అన్నయ్యను పక్కన కూర్చోబెట్టుకొని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి వదిలేసి వస్తాను. ఓకేనా? అనేసరికి అంత హెల్ప్ ఏం అవసరం లేదండి. మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళండి చాలు. సరే నేనేం చేయాలి చెప్పండి అని అడిగింది అమాయకంగా జాబిల్లి. అతడు ఆ అమ్మాయిని చూసి ఇదేంటి మరి ఇంత స్వచ్ఛంగా ఉంది. నిజంగా ఆ జాబిల్లే నిజంగా నా ఎదురుగా వచ్చి మాట్లాడిస్తున్నట్టు నాకనిపిస్తుంది అని ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. శౌర్య చేతిలో జాబిల్లి చెయ్యి అలాగే ఉంది. ఆమె కళ్ళలో భయం కనిపిస్తుంది. కానీ అతడి కళ్ళలో మాత్రం కోపం లేదు. ఏదో తెలియని ఆనందం, ఆశ్చర్యం కలగలిసిన భావం కనిపించింది. ఎందుకంటే ఆమెను అతడు ఇది చూడటం మొదటిసారి కాదు. ఇది అతడు చూడటం కొన్ని రోజుల క్రితం ఆమెను ఒక చిన్న దేవాలయంలో పూజ జరుగుతూ ఉంది. అక్కడికి శౌర్య తన తల్లితో కలిసి వెళ్ళాడు. ఎప్పటిలాగే అతడి మనసంతా చిరాకుతో నిండిపోయి ఉంది. తన పెళ్లి గురించి ఇంట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం అతడికి అస్సలు నచ్చడం లేదు. ఆ చిరాకులోనే నాకు ఈ పెళ్లి వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అతన్ని ఎవరూ వినలేదు, పట్టించుకోలేదు. అదే కోపంతో అలాంటి సమయంలో గుడి ప్రాంగణంలో దీపాలు వెలుగుతూ ఉన్నాయి. గాలి మెల్లగా వీస్తుంది. అప్పుడే ఒక అమ్మాయి చేతిలో పూల బుట్ట పట్టుకొని దేవుడికి పూలు పెడుతూ ఉంది ఆమె. అప్పుడు చూశాడు శౌర్య ఆమెను. గ్రే కలర్ చీరలో, కళ్ళలో అమాయకత్వంతో, ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వుతో ఉన్న ఆ అమ్మాయిని చూసిన ఆ క్షణం శౌర్య అడుగులు ఆగిపోయాయి. ఎందుకో తెలీదు అంతమంది మధ్యలో కూడా అతడి కళ్ళకు కనిపించింది ఈ ఒక్క అమ్మాయి మాత్రమే. అలాగే చూస్తూ ఉండిపోయాడు శౌర్య ఆ అమ్మాయి వైపు. అందమైన ఆమె మొహాన్ని, ఆమె ఎవరో అతడికి తెలీదు. ఆమె పేరు కూడా ఆ క్షణం తెలీదు. తెలుసుకోవాలన్న ఆలోచన కూడా అతడికి రాలేదు. కానీ ఆ క్షణంలో అతడి మనసులో అతడు అనేసుకున్నాడు, ఈ అమ్మాయే నా లైఫ్, నా పక్కన నా భార్యగా ఉంటుంది అని అప్పటికే డిసైడ్ అయిపోయాడు శౌర్య. అతడు తనలో తానే అనుకున్నాడు. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోతున్న దారిని చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయాడు. నిలబడిపోయాడు ప్రపంచాన్ని మరిచిపోయి. ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాడు శౌర్య. కానీ అతడి వల్ల కాలేదు. ఎన్నిసార్లు ఆ గుడి దగ్గరికి వెళ్ళాడో లెక్కే లేదు. ప్రతిరోజు ఆమె ఊహలే, ప్రతి క్షణం ఆమె ధ్యాసే. కానీ అదృష్టం కలిసి రాలేదు. ఆమె ఎవరో తెలియనే లేదు అతడికి. అదే సమయంలో ఇంట్లో తన పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇంకోవైపు. ఆ తర్వాత ఆమె కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఆ పెళ్లి ఆపాలని నిర్ణయించుకున్నాడు శౌర్య. కానీ ఆ రోజు కళ్యాణ మండపంలో జాబిలిని చూసిన ఆ క్షణం అతడి ప్రపంచమే మారిపోయింది. ఇదే అమ్మాయి, దేవుడు ఈమెను తన తలరాతలో రాసి పెట్టాడేమో, అందుకోసమని చెప్పే నా పెళ్లి మరికొద్ది క్షణాలలో అనుకున్నప్పుడు ఆమె గురించి నిజం తెలియటం, ఈ అమ్మాయి నాకు కనిపించడం, నా కళ్ళెదురుగా రావటం అన్నీ ఒకటేసారి కలిశాయి అని అనుకుంటూ అతడి గుండెల్లో ఒక్కసారిగా ఆనందం నిండిపోయింది. అతడు పెళ్లి ఆపటానికి కాదు, ఆమెను తన జీవితంలోకి రప్పించుకోవడం కోసం సిద్ధమయ్యాడు. అందుకే చివరి క్షణంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అభయ్ బయటికి వెళ్ళాడు కాబట్టి వాడిప్పుడే రాడు. దాంతో శౌర్య ఏదో ప్లాన్ మనసులోనే ఆలోచన చేసుకొని శౌర్య
మెల్లగా జాబిలను చూస్తూ ఇలా మెల్లగా అన్నాడు. అతడి కోపాన్ని, అతడి యాటిట్యూడ్ని కంట్రోల్ చేస్తూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నువ్వు నాతో ఉండిపోతావా జీవితాంతం అని అడిగాడు. అతడు అడిగింది ఆమెకు అర్థం కాలేదు. ఒకసారి భయంగా చూసింది అతడి కళ్ళలోకి. అంటే అని అడిగింది. ఇప్పుడు బయటికి వెళ్ళి నేను ఈ పెళ్లి వద్దు అని చెప్తే అందరి జీవితాలు తారుమారైపోతాయి. కానీ నాకు కావాల్సిన అమ్మాయి నా ముందే ఇక్కడ ఉంది అని కావాల్సిందే ఆమెను ఆట పట్టిస్తూ అన్నాడు. అతడు ఆమె చేతిని వదలకుండా సూటిగా అన్నాడు. మళ్ళీ ఆమె వైపు చూస్తూ, నాకు ఏ విషయం దాయడం అలవాటు ఉండదు జాబిల్లి. ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడతాను. ఇంకో విషయం, నిన్ను మొదటిసారి చూసింది గుడిలో. అప్పుడే నా మనసు నిన్ను ఇష్టపడింది. ఆ మాటలు విన్నా ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. భయంతో అతని చేతి నుంచి ఆమె చేతిని లాక్కుంటూ, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగింది భయంగా. కానీ అతను ఆమె మాటలను పట్టించుకోకుండా, ఇప్పుడు ఒకవేళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బలవంతంగా అయినా నిన్ను పెళ్లి చేసుకుంటా. ఆఖరికి మీ అన్నయ్య కూడా నాకు అడ్డురాడు అని చెప్పాడు శౌర్య. ఆమెకు ఏం అర్థం కాలేదు. తడబడుతున్న గొంతుతో, కానీ ఎవరో కూడా మీకు తెలియదు కదా అని అంది భయపడుతూనే. దానికి శౌర్య ఆమె కళ్ళల్లోకి కాన్ఫిడెంట్గా చూస్తూ, తెలుసుకోవడానికి జీవితమంతా టైం ఉంది కదా జాబిలమ్మ అని పిలిచాడు. ఆ పిలుపు ఆమెను ఒక్కసారిగా కట్టిపడేసింది. అతడు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటే ఆమెకు నిజంగా అతడి కళ్ళల్లో మిగతా జీవితం, ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెంట్, జీవితాంతం ఆమె చెయ్యి వదిలే రకం కాదు అతడు అని ధైర్యంగా అనిపించింది ఆమెకు. ఆమెకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక, మరి మా అన్నయ్య అని అంది. దానికి శౌర్య చిన్న ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత పెళ్లి మండపంలో అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. అప్పుడే శౌర్య జాబిల్లి మెడలో తాళి కట్టాడు. ఆమె కూడా షాక్లోనే ఉంది. ఆ క్షణం జాబిల్లికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు అక్కడ. అప్పుడు కానీ ఆమె కళ్ళ ముందు ఒకటే కనిపించింది. తన అన్నయ్య అభయ్ ఆమె పక్కన నిలబడి ఆమెకు ధైర్యం చెప్పాడు. భయపడకు బుజ్జి, ఏం జరిగినా ఇక నుంచి శౌర్య మంచి మనిషి, వాడే చూసుకుంటాడు అంతా అని. కానీ ఆమెకు అర్థం కానిది, ఈ కొద్ది టైంలో తన అన్నయ్యను శౌర్య ఏం చెప్పించాడు అని ఆమెకు అర్థం కాలేదు. తన అన్నయ్య ధైర్యం చెప్తూ ఉంటే ఆమె ఇంకేం ఆలోచించకుండా ముందుకు అడుగు వేసింది. మాంగళ్య ధారణ, ఆ తర్వాత చేయించాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా వెంటనే అయిపోయాయి. ఆ తర్వాత ఆమెను రాజకుమారిలా శౌర్య తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ కూడా అన్ని కార్యక్రమాలు వెంటనే పూర్తయిపోయాయి. ఆ తర్వాత అందరూ కూర్చొని శౌర్య వైపు చూస్తూ, ఏంట్రా శౌర్య ఇది, ఇలా ఉన్నట్టుండి ఇలా నువ్వు చేయడం అని అడిగారు. దానికి శౌర్య వాళ్ళ అమ్మగారు దాక్షాయణి దేవి గారు అలా అడిగేసరికి, అభయ్ మమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పావు, కానీ ఉన్నట్టుండి మేం వచ్చేసరికి పెళ్లి కూతురే మారిపోయింది. అసలు మీరేం మాట్లాడొద్దు అని మా నోరు మోయించేశావు అని ఆవిడ కోపంగా అడుగుతూ, అయినా నువ్వు పెళ్లి ఆపుతావనుకున్నాం, కానీ ఇలా ఒక అమ్మాయిని తీసుకొచ్చి తాళి కడతావని అస్సలు అనుకోలేదు అని శౌర్య వాళ్ళ అమ్మా నాన్న అంటూ ఉంటే, శౌర్య మాత్రం కూల్గా నిలబడ్డాడు. అక్కడ వాళ్ళను ఎవరిని పట్టించుకోకుండా, అలాగే అమ్మా, నేను తప్పు చేయలేదు, అలాగే నేను ఏం చేశానో నాకు బాగా తెలుసు అన్నాడు శౌర్య. దానికి ఆవిడ కొంచెం విసుగ్గా, నీకు నచ్చినట్టు చేసుకోరా, ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా, ఇలా ఉన్నట్టుండి డెసిషన్స్ తీసుకుంటే అని అడిగారు ఆవిడ. అప్పుడే జాబిల్లి వాళ్ళ మాటలకు భయంగా చూస్తూ ఉండిపోయింది. ఆమెకు అక్కడ ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే, పైగా అందరి చూపు ఆమె పైనే ఉంది. అందరూ ఆమెనే చూస్తున్నారు. దాంతోనే ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి. ఆమె అడుగు కూడా
తడబడుతూ ఉంది. దాంతో శౌర్య ఆమె ఇబ్బందిని గమనించాడు. ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమెకు ధైర్యాన్నిస్తూ ఆమె వైపు కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. అప్పుడే శౌర్య అందరి వైపు చూస్తూ, తను నా భార్య, ఇంతటితో ఈ విషయం అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ ఎందుకు దాని గురించి డిస్కషన్ మొదలు పెట్టారు? ఇలా డిస్కషన్ చేయటం, ఇంకా ఎవరు ఈ మ్యాటర్ గురించి మాట్లాడకండి అని శౌర్య ఒక్క మాటతో తేల్చేశాడు. శౌర్య చాలా మొండివాడు. దాంతోనే వాళ్ళు కూడా ఒక్క క్షణం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత ఎందుకంటే తన కోపం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ జాబిల్లి వైపు చూసినప్పుడు మాత్రం అతడి కళ్ళలో ప్రేమ మాత్రమే కనిపిస్తూ ఉంది. కేవలం ఆమె వైపు చూసినప్పుడు మాత్రమే అతడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. చాలా ప్రేమగా ఉండటానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఆమెతో. అలా అలా అదే రోజు రాత్రి జాబిల్లి గదిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏదో తలుచుకొని ఆమెకు మైండ్ పని చేయటం లేదు. ఇలా తన అన్నయ్యతో పాటు తను రావడం ఏంటి, పెళ్లి కొడుకుని తను పెళ్లి చేసుకోవడం ఏంటి, తనకు తన మేనమామతో పెళ్లి కుదిరింది, అలా ఒక్కొక్కటి గుర్తు వస్తూ ఉంటే ఆమె బాధగా నేను ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు అని ఏడుస్తూ అలాగే కూర్చుంది. ఆ తర్వాత అప్పుడే తలుపు తెరుచుకుంది. శౌర్య లోపలికి వచ్చాడు. అతడు రావడం చూసి ఆమె భయంతో లేచి నిలబడింది. అతడు మాత్రం కొంచెం దూరంలో ఆగిపోయాడు. శౌర్య మొదట ఆమె ఏడవడం చూసి కోపంతో లోపలికి వచ్చాడు. కానీ ఆమె మొహంలో భయం చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్ అయిపోయాడు. అందుకోసమే కోపాన్ని లోపలే దాచేస్తూ ఉంటాడు. భయపడకు జాబిలి, నిన్ను ఏం చేయను. పైగా నీకు నేను చెప్పాను కదా ఇంతకు ముందే, నేను నిన్ను గుడిలో చూశాను అని, అక్కడ ఇష్టపడ్డాను అని అతడు చెప్పేసరికి ఆమె అతడి వైపు అలాగే చూసింది. ఏదో పెళ్లి చేసుకున్నాం కదా అని చెప్పి నిన్ను నిన్ను నువ్వు నన్ను ఇష్టపడాలని చెప్పి రూల్ లేదు కదా, నేను బలవంతం చెయ్యను నిన్ను అర్థం చేసుకోవడానికి. అలాగే నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి నీకు పూర్తిగా టైం ఇస్తాను అనేసరికి ఆమె అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆ మాటలు విన్న ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. మెల్లగా ఆమెకు ఏదో డౌట్ రావడంతో, మరి ఇన్ని తెలిసిన వారు ఇలా అప్పటికప్పుడు మొండిగా మారి ఎందుకు ఇలా పెళ్లి చేసుకున్నారు అని అడిగింది. ఆమె ప్రశ్నకి శౌర్య చిన్నగా స్మైల్ ఇచ్చి నవ్వాడు. ఎందుకంటే నిన్ను కోల్పోవాలని నాకు అనిపించలేదు. నీతో లైఫ్ లాంగ్ నీ చెయ్యి పట్టుకొని నడవాలని, అద్భుతమైన క్షణాలు మన ఇద్దరి మధ్య ప్రతిరోజు ఉండాలి అని, నీతో గడిపే క్షణకాలమైన నీ ప్రేమలో ఊపిరి ఆడినట్టు ఫీల్ అయ్యేంత ప్రేమ కావాలి అని, అందుకోసమే ఎక్కడ మిస్ అవుతానేమో అనిపించింది పెళ్లి చేసుకున్నా. దట్స్ ఇట్ అని అతడు ఆమె గురించి చెప్తున్న ఒక్కొక్క మాట, ఆ మాటకి అతడు నిజాయితీగా చెప్తుంటే ఆమె మనసుని తాకాయి ఆ మాటలు. అలాగే నాకు తెలుసు నీకు నా నా కోపం మాత్రమే కనిపిస్తుంది, కానీ నా మనసు కూడా ఒకరోజు కనిపిస్తుంది జాబిల్లి. నా మనసులో ఉన్న ప్రేమ కూడా కనిపిస్తుంది జాబిల్లి. అలాగే అని చెప్పి, సరే ఇప్పటికే లేట్ అయిపోయింది, పడుకో ప్రశాంతంగా, ముందు ఏవి పట్టించుకోవద్దు అని చెప్పి అతడు బయటికి వెళ్ళిపోయాడు. అతడు మాట్లాడిన మాటలకు కొంచెం ఊరటగా అనిపించడంతో ఆమె మాత్రం మొదటిసారి అతని భర్తగా కాకుండా ఒక మంచి మనిషిగా, ఒక మంచి స్నేహితుడిగా చూడటం మొదలుపెట్టింది. ఎందుకంటే ఎప్పుడు కాయిన్కి ఒకవైపే కాకుండా రెండో వైపు కూడా చూడాలి అని ఆమె అనుకుంది. ఆ తర్వాత అంతేకాకుండా ఆమెకు తెలియదు, ఈ అనుకోని పెళ్లి తన జీవితంలోనే అందమైన ప్రేమ కథగా మారబోతుంది అని. మరుసటి రోజు ఉదయం జాబిల్లి నిద్ర లేవగానే ఒక్క క్షణం తను ఎక్కడ ఉందో అర్థం కాలేదు తనకి. తన గది కాదు అది, తన పల్లెటూరి ఇల్లు కాదు అది. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త జీవితం. ఒక్కసారిగా నిన్న జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చాయి తనకు. తనకు తెలియని ఒక వ్యక్తితో ఆమెకు పెళ్లి జరిగిపోయింది. కానీ అతడు తన్ను బలవంతం చేయలేదు, తన భయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ ఆలోచన
రాగానే ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. అప్పుడే తలుపు దగ్గర చిన్న శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి చూసింది. తలుపు దగ్గర ఒక కవర్ పెట్టి ఉంది. అది తీసుకొని చూడగా అందులో ఒక చీర ఉంది. దాన్ని చూడగానే ఆమె పెదాలు అందంగా విచ్చుకున్నాయి. పైగా దాంతో పాటు ఒక చిన్న స్లిప్ కూడా ఉంది. ఇది నీకు నచ్చుతుందని అనుకున్నాను జాబిల్లి. ఉదయం అందరూ కింద ఉంటారు. నీకు ఏం కావాలో నాకు తెలీదు. పైగా నీకు ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ళని పిలవటం, ముఖ్యంగా నన్ను పిలువు. శౌర్య అని పిలిస్తే ఇట్టే పలుకుతా అని రాసి ఉంది. ఆ అక్షరాలు చూస్తూ జాబిల్లి ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయింది. నిన్నటి వరకు తనకు నాకు పరిచయం లేని ఒక వ్యక్తి, కానీ ఈరోజు తన భర్త. కానీ తన గురించి అంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఆమె మెల్లగా ఆ చీరను చేతిలో పట్టుకొని చూసింది. అప్పుడే బయట నుంచి ఒక ఆవిడ గొంతు వినిపించింది. జాబిల్లి, అమ్మ జాబిల్లి, కిందికి రా తల్లి అని ప్రేమగా పిలిచింది. ఆ పిలుపు ఆ తర్వాత వెంటనే జాబిల్లి తన రూమ్కి వెళ్ళి త్వరగా స్నానం చేసి త్వరగా ఆ చీరను కట్టుకొని బయటికి వచ్చింది జాబిల్లి. ఆ తర్వాత ఆమెకు కొంచెం భయంగా ఉన్న జాబిల్లి ధైర్యం చేసుకొని కిందికి వచ్చింది. అక్కడ అందరూ ఆమె వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఇంటికి వచ్చిన కొత్త కోడలు అందరికీ కొత్తే కదా. కానీ ఆమె ముఖంలో ఉన్న అమాయకత్వం అందరినీ ఆకర్షించింది. అందరినీ కట్టిపడేసింది. దాక్షాయణి దేవి మాత్రం కొంచెం గంభీరంగా చూస్తూ ఉంది. నీకు ఈ ఇంట్లో కొన్ని విషయాలు తెలుసుకోవాలి అమ్మా. నువ్వు ఈ ఇల్లు పెద్దదే కావచ్చు, కానీ ఇక్కడ మనుషులు విలువ డబ్బుతో పోల్చే వాళ్ళు ఎవ్వరూ లేరు. అలాగే జాబిల్లి మౌనంగా అన్నీ వింటూ ఉంది. శౌర్య కోపిష్టే. అతడి మాటలు కొంచెం గట్టిగా ఉంటాయి, కానీ మనసు చాలా మంచిదిరా. ఆ మాట విన్న జాబిల్లి ఒకసారి తల పైకెత్తి చూసింది. తన అత్తగారి వైపు. తన భర్త గురించి అతడి తల్లి ఇలా చెప్పడం ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. అదే సమయంలో బయట నుంచి శౌర్య వచ్చాడు. అందరూ అతడి వైపే చూశారు. అతడు నేరుగా జాబిల్లి దగ్గరికి వచ్చి తిన్నావా అని అడిగాడు ప్రేమగా. ఒక్క క్షణం ఆ మాటకు ఆమె ఏం చెప్పాలో అర్థం కాలేదు. లేదు అని మెల్లగా చెప్పింది. అయితే ముందు తిను, ఆ తర్వాత మిగతావన్నీ చూసుకుందాం అని అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ శౌర్యను చూస్తూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందరికీ తెలిసిన శౌర్య ఎప్పుడు తన ప్రపంచంలో ఉండే వ్యక్తి. కానీ ఇప్పుడు అతడి దృష్టి మొత్తం జాబిల్లి మీదే ఉంది. ఆమె కోసం అన్నీ చేస్తున్నాడు. ఆ తర్వాత శౌర్య జాబిల్లిని బయటికి తీసుకెళ్లాడు. కారులో కూర్చున్న తర్వాత కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. చివరికి జాబిల్లి ధైర్యం చేసి అడిగింది, మీరు నన్ను నిజంగానే ఇష్టపడుతున్నారా? ఆ ప్రశ్న విన్న శౌర్య ఆమె వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు. ఎందుకలా అడిగావు? ఎందుకంటే నిన్నటి వరకు నేను మీకెవరో తెలియదు, కానీ ఒక్కసారిగా నా జీవితంలోకి నా భర్తగా అడుగు పెట్టారు అనేసరికి శౌర్య కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. జాబిల్లి, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని నిర్ణయాలు సడన్గా తీసుకోవాల్సి వస్తుంది. మనం ఆలోచించి తీసుకోం కదా. మన మనసు మాత్రమే మన మనసుకు నచ్చితే ఆ డెసిషన్ తీసుకుంటుంది. నిన్ను మొదట చూసినప్పుడు నాకెందుకో అనిపించింది నువ్వు నా జీవితంలో ఉండాలి అని. ఆ మాటలు వింటూ జాబిల్లి అతడి వైపు చూసింది. అతడి కళ్ళల్లో యాక్టింగ్ చేస్తున్నట్టు లేదు, నిజాయితీ మాత్రమే ఉంది. కానీ నేను మీ స్థాయికి సరిపోను అని మెల్లగా అంది. ఆ మాటకు శౌర్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతడికి చాలా కోపం వచ్చేసింది ఆమె అలా మాట్లాడేసరికి. ఆమెను ఏమీ అనలేదు. దాంతోనే మళ్ళీ అలా అనకు జాబిల్లి అని అంటూ అతడి గొంతు కొంచెం గట్టిగా వచ్చింది. నాకు డబ్బు, హోదా, స్టేటస్ వీటిని చూసి మనిషిని ఇష్టపడే అలవాటు లేదు. నువ్వు జాబిల్లివి, నా జాబిల్లివి, అదే నాకు ముఖ్యం. ఆమె అతడి మాటలకు సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఆ రోజు మొదటిసారి ఆమెకు అతడిపై భయం కంటే గౌరవం ఎక్కువగా అనిపించింది. లైట్గా ఎక్కడో చిన్న ఇష్టం కూడా మొదలయ్యింది. కానీ అదే సమయంలో కథకు మరోవైపు జాబిల్లి ఇంట్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఆమె మేనమామ కుటుంబం మరియు తన అమ్మమ్మ అందరూ అక్కడికి వచ్చి ఈ విషయం తెలుసుకొని కోపంతో రగిలిపోయారు. నా కొడుకుతో కుదిరిన పెళ్లిని ఇలా ఆపి ఇంకో అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటుందా నీ చెల్లి అంటూ
గొడవ మొదలు పెట్టారు. అభయ్ అక్కడే ఉండి అన్నీ వింటున్నాడు. అతడికి జాబిల్లిని అలా వాళ్ళు అనటం కోపం వచ్చిన తన చెల్లి జీవితం గురించి ఆలోచించి మౌనంగా ఉన్నాడు. కానీ చివరికి అతడు ఒక మాట అన్నాడు. నా చెల్లిని ఎవరు తప్పిపట్టినా కూడా నేను అస్సలు ఊరుకోను అమ్మమ్మ. ఆమెకు ఆమెకిష్టం లేకుండా ఏం జరగలేదు. ఆమె జీవితంలో మొదటిసారి ఎవరో ఆమె భయాన్ని, బాధని అర్థం చేసుకున్నారు. దాంతోనే పైగా వాడు నా ప్రాణ స్నేహితుడు. చాలా మంచోడు. పైగా ఆ మాటలు విన్న అందరూ కడుపు మండిపోయింది, రగిలిపోయింది. అతడు అంత గట్టిగా మాట్లాడేసరికి సైలెంట్ అయిపోయారు. కోపాన్ని మాత్రం లోపలే దాచేస్తూ. ఎందుకంటే అభయ్ తన చెల్లిని ఎంతగా ప్రేమిస్తాడో వాళ్ళందరికీ తెలుసు. ఆ రాత్రి జాబిల్లి తన గదిలో కూర్చొని ఉండగా శౌర్య అక్కడికి వచ్చాడు. ఏమైంది అని అడిగాడు. ఏం లేదు అని ఆమె చెప్పినా అతడికి అర్థమయ్యింది. నువ్వు భయపడుతున్నావు కదా అని అడిగాడు. ఆమె మౌనంగా తల ఊపింది జాబిల్లి. దాంతో శౌర్య దగ్గరికి వచ్చి కొంచెం దూరంలో కూర్చున్నాడు ఆమెకు. జాబిల్లి, నీకు నేను మాట ఇస్తున్నాన్రా. అదేంటంటే ఈ ఇంట్లో నీకెప్పుడు ఒంటరిగా ఉన్నాను అనిపించేలా నేనెప్పటికీ బిహేవ్ చెయ్యను. నువ్వు నన్ను ప్రేమించే రోజు కోసం నేను ఎదురు చూస్తాను. అలాగే, అంతేకాని నీ మనస్సును బలవంతం చెయ్యను. అలాగే ఆ మాటలు విన్న జాబిల్లి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఎందుకో తెలియదు కానీ ఆ క్షణంలో ఆమెకు మొదటిసారి అనిపించింది తన జీవితం తప్పుడు చేతుల్లో పడలేదు అని. ఆ రాత్రి జాబిల్లి ప్రశాంతంగా నిద్రపోయే ముందు ఒక విషయం మాత్రం అర్థం చేసుకుంది. శౌర్య తనకు తెలియని వ్యక్తే కావచ్చు, కానీ అతడి మనసులో తన కోసం ఒక నిజమైన స్థానం ఉంది అని. కానీ ఆమెకు తెలియదు ఈ ప్రేమ ప్రయాణంలో ఇంకా ఎన్నో పరీక్షలు ఎదురు చూస్తున్నాయి అని. మరుసటి రోజు ఉదయం శౌర్య ఇంట్లో అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ జాబిల్లికి మాత్రం ప్రతి ఒక్కటి కొత్తగానే అనిపిస్తుంది. ఇంత పెద్ద ఇల్లు, ఇంతమంది పనివాళ్ళు, ఇంతమంది మనుషులు, ఇంత హడావిడి, ఇవన్నీ ఆమెకు కొంచెం భయంగానే ఉన్నాయి. ఆమె మెల్లగా కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తూ ఉంది. తన పల్లెటూరి ఇల్లు, తన అమ్మమ్మ, తన అన్నయ్య, అభయ్ అన్నీ గుర్తొచ్చాయి. కళ్ళలో గిర్రని నీళ్లు తిరిగాయి. అప్పుడే వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. ఏంటి చాపిల్లి, ఇంత పొద్దున్నే బాధపడుతున్నావా? ఆ గొంతు విన్న వెంటనే ఆమె వెనక్కి తిరిగి చూసింది. శౌర్య అక్కడ నిలబడి ఉన్నాడు. ఆమె వెంటనే కన్నీళ్లను తుడుచుకొని ఏం లేదు అని చెప్పింది. శౌర్య ఆమె దగ్గరికి వచ్చి, నాతో అబద్ధం చెప్పడం ఇంకా నేర్చుకోలేదు కదా నువ్వు అన్నాడు. ఆ మాటకు ఆమె చిన్నగా నవ్వింది. నాకిక్కడ అన్ని కొత్తగా ఉన్నాయి అని ఆమె మెల్లగా చెప్పింది. శౌర్య ఆమె వైపు చూస్తూ, కొత్తగా ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు మేడం. అలాగే ఇది ఇక నుంచి నీ ఇల్లు, గుర్తుపెట్టుకో అన్నాడు. ఆ మాట ఆమె మనసుకు తాకింది. అప్పుడే బయట నుంచి ఒక పని మనిషి వచ్చి, అమ్మగారు పిలుస్తున్నారండి అని చెప్పింది జాబిల్లికి. దాంతో జాబిల్లి కిందికి వెళ్ళింది. అక్కడ దాక్షాయణీదేవి గారు ఆమెకు కొన్ని నగలు తీసుకొచ్చి ఇచ్చింది. ఇవి మా ఇంటి కోడలికి ఇవ్వాల్సినవి అని చెప్పింది. జాబిల్లి వాటిని తీసుకోవడానికి సంకోచించింది, భయపడింది. నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు అత్తయ్య, ప్లీజ్ నాకొద్దు అని భయపడుతూనే వెనక్కి ఆవిడ వైపే ఇచ్చేస్తూ అని అంది. ఆ మాటకు దాక్షాయణీదేవి ఆమె వైపు చూసింది. డబ్బు మీద ఆశ లేని మనసు ఈ రోజుల్లో చాలా అరుదమ్మా అని చెప్పి చిరునవ్వు నవ్వింది. దూరంగా నిలబడి ఉన్న శౌర్య ఆమె మాటలు విని తనలో తాను సంతోషించాడు. ఎందుకంటే అతడు జాబిల్లిలో మొదట చూసింది అదే, ఆమె అమాయకత్వం కాదు, ఆమె మనస్సు, ఆమె మంచి మనసు. అదే సమయంలో మరోవైపు శౌర్య పెళ్లిలో విషయం గుర్తుకు చేసుకున్నాడు. అతడి ఫ్రెండ్ అభయ్ అతన్ని కలవటానికి వచ్చాడు. ఇద్దరు ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉండగా అభయ్ అడిగాడు, రే మచ్చా, నువ్వు జాబిల్లిని ఎక్కడో చూసావు, ఆ విషయం నాకు చెప్పలేదు అనేసరికి శౌర్య కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత చిన్నగా నవ్వాడు. గుడిలో చూశాన్రా నీ చెల్లిని అన్నాడు. ఆ రోజు నేను పూర్తిగా విసిగిపోయి అమ్మ మీద కోపంతో ఉన్నాన్రా.
ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలి అనుకున్నాను. కానీ ఆమెను చూసిన క్షణం నా ఆలోచన మారిపోయింది. తననే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా అనేసరికి అభయ్ ఆశ్చర్యంగా చూశాడు. అంటే నువ్వు మొదటి చూపులోనే ప్రేమించావా నా చెల్లిని అని అడిగాడు అభయ్. శౌర్య కిటికీ బయట చూస్తూ అది ప్రేమో కాదో కూడా నాకు తెలీదు. కానీ ఆమెను కోల్పోవద్దు అనిపించింది నా మనసుకు అన్నాడు శౌర్య గట్టిగా. ఆ మాటకు అభయ్ నవ్వుతూ నీలాంటి రాక్షసుడికి కూడా ఇలా అవుతుందారా అన్నాడు అభయ్. శౌర్య కూడా చిన్నగా స్మైల్ ఇచ్చి నవ్వాడు. నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆమెతో ఇంత పిచ్చిగా ప్రేమలో పడిపోతాను అని అస్సలు అనుకోలేదు. ఇంతగా ఆమెను ప్రేమిస్తాను అని. ఆ రోజు జరిగింది గుర్తుకు చేసుకుంటున్న శౌర్యకి ఒక్కసారిగా ఊహల్లో నుంచి బయటికి వచ్చాడు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే జాబిలిని పెళ్లి చేసుకోవడం అక్కడ ఉన్న వాళ్లకు అస్సలు నచ్చలేదు. శౌర్య ఇంటికి వచ్చిన ఒక బంధువు, ఒక ఆవిడ అందరి ముందే మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ ఇంటి పరువు ఏంటి? ఇంత పెద్ద ఇంటికి ఇంత పెద్ద కుటుంబం, ఇలాంటి అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు అని అంది కొంచెం పొగరుగా. ఆ మాటలు విన్న జాబిల్లికి తల వంచుకొని ఉంది. ఆమెకు అవమానంగా అనిపించింది ఆవిడ అలా మాట్లాడడం. కానీ ఆమె కన్నీళ్లు రాకముందే శౌర్య అక్కడికి వచ్చాడు. జాబిల్లి కంట్లో కన్నీళ్లు చూడలేకపోయాడు. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. మీరు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు అని గట్టిగా అన్నాడు శౌర్య. అందరూ అతడి వైపు భయంగా చూశారు. ఆమె ఎవరో మీకు తెలీదు, ఆమె ఇంటి పేరు తెలీదు, ఆమె కులం ఇవేమీ తన గురించి మీకు తెలియవు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆమె నా భార్య. ఆమె గురించి ఒక్క తప్పు మాట కూడా నేను వినను. అతడి గొంతులో ఉన్న కోపం చూసి అందరూ భయపడ్డారు. కానీ వెంటనే అతడు జాబిల్లి వైపు తిరిగాడు. ఆమె కంట్లో నీళ్లు ఉన్నాయి. శౌర్య మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె కన్నీళ్లు తుడుస్తూ నువ్వెవరి మాటలు పట్టించుకోవద్దురా, నాకు నువ్వు ఎలాంటి అమ్మాయివో నాకు తెలుసు అన్నాడు. ఆ క్షణంలో జాబిల్లికి అతడిపై ఉన్న చిన్న నమ్మకం మరింత పెరిగింది. తన కోసం అందరి ముందు తన వైపు నిలబడిన మొదటి వ్యక్తి అతడు. దాంతో ఆ రాత్రి జాబిల్లి గదిలో కూర్చొని ఉండగా శౌర్య వచ్చాడు. ఆమె మౌనంగా ఉండడం చూసి ఇంకా బాధపడుతున్నావా ఆ విషయం గురించి బంగారం అని అడిగాడు. ఆమె తల ఊపుతూ నా వల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయి కదా, మిమ్మల్ని కూడా అంటున్నారు కదా అని అంది. ఆ మాట విన్న శౌర్య ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. జాబిల్లి, నువ్వు నా జీవితంలోకి రావటం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. నిజం చెప్పాలంటే నువ్వు వచ్చాకే నా జీవితంలోకి ప్రశాంతత వచ్చింది. ఆమె అతడి వైపు చూసింది అర్థం కానట్టు. అతడి మాటలకు అలాగే ఇంతకు ముందు వరకు నా కోపం మాత్రమే తెలుసు. ఎవరితో నేను ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు జాబిల్లి. నా వరకు నా బెస్ట్ ఫ్రెండ్స్ మరియు నా అమ్మా నాన్న, వీళ్ళే నా ప్రపంచం. కానీ ఇప్పుడు నా ప్రపంచంలోకి అద్భుతంగా నువ్వు కూడా అడుగు పెట్టావు. ఇక నాకు కోపం అంటావా? నీ ముందు మాత్రమే కంట్రోల్ చేసుకుంటాను, అది ఏదైనా సరే అన్నాడు. ఆ మాటలు వింటూ జాబిల్లి కళ్ళలో తెలియని ఆనందం మెరిసింది. కానీ అదే సమయంలో శౌర్య ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన వెంటనే అతడి ముఖం మారిపోయింది. అతడికి ఆ మెసేజ్లో ఉన్న ఆ మ్యాటర్ చూసి చాలా కోపం కూడా వచ్చింది. ఏం మాట్లాడకుండా ఫోన్ పక్కన పడేశాడు. కాకపోతే ఆ వ్యక్తి రాకతో తన ప్రేమను నిరూపించుకోవాల్సిన సమయం వస్తుంది అని అతడు ఆ క్షణం ఊహించలేకపోయాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం జాబిల్లి నిద్ర లేచేసరికి శౌర్య అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆమె కళ్ళు తెరిచిన వెంటనే మొదట తన అమ్మ, తన అన్నయ్య వీళ్ళ గురించే, తన ఊరు గురించి బాధపడుతూ ఆలోచిస్తూ ఉండేది. కానీ ఈరోజు ఏదో కొత్తగా శౌర్య గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎందుకో తెలియదు, కానీ నిన్నటి వరకు తనకు తెలియని మనిషి ఇప్పుడు తన జీవితంలో ఒక భాగంగా అనిపిస్తున్నాడు. అతడు తనను అర్థం చేసుకున్న తీరు, తన భయాన్ని గౌరవించిన తీరు ఆమె మనసులో చిన్న చోటు సంపాదించుకుంది. గదిలో నుంచి బయటికి వస్తూ
ఉండగా అక్కడ టేబుల్ మీద ఒక ప్లేట్ కనిపించింది. దాని పక్కన ఒక చిన్న కాగితం కూడా ఉంది. ఆమె కోసం టిఫిన్ అక్కడ తెచ్చిపెట్టాడు శౌర్య. అందులో ఇలా రాసి ఉంది: నువ్వు ఉదయం పూట టిఫిన్ తినడం లేదని అమ్మ చెప్పింది. కాబట్టి నోరు మూసుకొని ముందే నీ గదిలో టిఫిన్ పెట్టించేశాను. టైంకి తిను అని శౌర్య గంభీరంగా రాసి ఉంది. ఆ కాగితం చూస్తూ జాబిల్లి చిన్నగా నవ్వుకుంది. అతడి ప్రేమకు ఇంత కోపంగా ఉండే మనిషి ఇంత కేరింగ్గా ఎలా ఉంటాడు నా దగ్గర అని తనలో తానే అనుకుంది. అప్పుడే వెనక నుంచి దాక్షాయణీదేవి గారు నవ్వుతూ వచ్చింది. ఏంటమ్మా, మా అబ్బాయి గురించి అప్పుడే ఆలోచిస్తూ కూర్చున్నావా అని అడిగారు ఆవిడ. దాంతో ఆ మాటకు జాబెల్లి ఒక్కసారిగా కంగారు పడింది. అదేం లేదత్తయ్యా అని అంది. దాక్షాయణీదేవి గారు చిన్నగా నవ్వింది. శౌర్య బయటకి చాలా కఠినంగా కనిపిస్తాడు. కానీ చిన్నప్పటి నుంచి వాడి మనసు చాలా సున్నితమైనదిరా. కాబట్టి తన మనసులో తన చుట్టూ ఉన్న మనుషుల కోసం ఏమైనా చేస్తాడు వాడు. వాడి ప్రేమను చూపించడం మాత్రం వాడికి రాదు. మొరటోడు అంది ఆవిడ. ఆ దానికి జాబిల్లి చిన్నగా నవ్వింది. ఇంకా ఆవిడ చెప్పే మాటలు వింటూ జాబిల్లి సైలెంట్గా అక్కడే ఉండిపోయింది. ఎందుకో తెలీదు కానీ శౌర్య గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలి అని ఆమెకు అనిపిస్తూ ఉంది. ఇంకా తెలుసుకోవాలి శౌర్య గురించి అని. మధ్యాహ్నం శౌర్య ఇంటికి వచ్చేసరికి జాబిల్లి తన అత్తయ్య పూలు ఇవ్వడంతో అవి తలలో పెట్టుకుంటూ ఉంది. ఆమెను చూసిన అతడు కాసేపు అలాగే నిలబడిపోయాడు. ఆ రెడ్ శారీలో పూలు పెట్టుకుంటున్న ఆమెను నిన్న పెళ్లి బట్టల్లో చూసిన జాబిల్లి కంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న జాబిల్లి అతడికి ఇంకా అందంగా కనిపించింది. ఏంటి అలా చూస్తున్నారు అని ఆమె అడిగింది. శౌర్య వెంటనే చూపు తిప్పుకున్నాడు ఆమె నుంచి. ఏం లేదు అని తడబాటుగా అన్నాడు. అతడి కళ్ళలో పలికే వేల భావాలు ఆమెకు అర్థమయ్యాయి. మీకు అబద్ధం చెప్పడం రాదు కదా అని అంది నవ్వుతూ, ఆమె టీజ్ చేస్తూ. ఆమె అలా అనగానే శౌర్య ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. అంటే నన్ను గమనించడం మొదలుపెట్టావా అని ఐవింగ్ చేశాడు. ఆ మాటకు ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. అలా ఏం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది ఆమె. కానీ ఆమె వెళ్ళేలోపే శౌర్య నవ్వుతూ ఇలా అన్నాడు. హే జాబిల్లి, ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు అని అడిగాడు. అలా అతడు అడిగేసరికి ఆమె ఆగి వెనక్కి చూసింది. కొంచెం కోపంగా, నువ్వు నాతో ఇలా మాట్లాడడం నాకు చాలా నచ్చింది అని మళ్ళీ అన్నాడు చిలిపిగా. ఆమె చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి పారిపోయింది. ఆ తర్వాత శౌర్య ఆమెను బయటికి తీసుకెళ్లాడు. ఎక్కడికి అని అడుగుతూనే ఉంది. ఆమె అడిగినా కూడా అతడు నేను చెప్పను, ఎందుకు చెప్పాలి అంటూ ఆమె ఎక్సైట్ అవుతూ ఉండేసరికి ఆమె వైపు చూసి, నువ్వు ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నావు అని నీకు అనిపించడం లేదా అని అతడు లేని కోపాన్ని తెచ్చుకొని నటించడంతో ఆమె ముఖం చిన్నపోయింది. అయితే సరే నేను రాను అని చిన్నపిల్లల ఒక్కసారిగా మొండిగా చెప్పింది ఆమె కూడా. ఆ మాటకు శౌర్య నవ్వకుండా ఉండలేకపోయాడు. అబ్బా, నువ్వు అలా కోపం చూపిస్తే ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తావు. ఆమె అతడి వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత కారు ఒక చిన్న షాపింగ్ మాల్ ముందు ఆగింది. ఆ తర్వాత నాకు ఇవన్నీ అవసరం లేదు, ప్లీజ్ నేను ఇంట్లో ఉన్న బట్టలతోనే అడ్జస్ట్ అయి ఉంటాను అని మొండి చేసింది. అయినా శౌర్య వినలేదు. నోరు మూసుకొని నాతో పాటు పద, ఇప్పుడు చేసిన డ్రామాలు చాలు అని ఆమె చెయ్యి పట్టుకొని షాపింగ్ మాల్లోకి తీసుకెళ్లి ఆమెకు చాలా రకాల బట్టలు తీసించాడు. ఆమె వాటి వైపు చూస్తూ ఆ బట్టలు అందంగా ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా వాటిపై ఉన్న రేట్ చూసి, ప్లీజ్ శౌర్య గారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇంత కాస్ట్లీవి నేను వేసుకోలేను ప్లీజ్ అని భయపడింది. నోరు మూసుకొని, నువ్వు ఈ శౌర్యకి పెళ్ళానివి, ఆ మాత్రం ఉండాలి కదా అంటూ అతడు చాలా రకాల బట్టలు తీసుకొని ఆ తర్వాత ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ తిని అలా కొద్దిసేపు తిరిగి
నైట్ డిన్నర్ కూడా బయటే చేసి ఇంటికి వచ్చారు. అతడు పెళ్లిపీటల మీద కూర్చునే ముందు ఆమెతో ఒక మాట అన్నాడు. నేను బెదిరిస్తున్నానే అనుకో, లేదా బ్రతిమిలాడుతున్నానే అనుకో, ఏదైనా నీ మనసుకు నువ్వే సర్ది చెప్పుకో. ఏదైనా కావచ్చు. ఈ శౌర్య ఎవ్వరి ముందు తగ్గే రకం కాదు. కానీ నిన్ను తగ్గి అడుగుతున్నా. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ అన్నయ్య కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేరు. నాతోనే ఉంటారు ఇద్దరు ఇక్కడే. ఇక్కడి నుంచే అని శౌర్య బెదిరించడం మొదలుపెట్టాడు. అది గుర్తొచ్చి నిజంగా అప్పుడు రాక్షసుల్లా ఉంటాడు. అప్పుడే చందమామల చల్లటి గాలిని కూడా ఇస్తాడు తన మొగుడు. చాలా అందంగా ఉంటాడు. అలాగే చూస్తూ ఉండిపోయింది ఆమె శౌర్య వైపు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు. ఒకటే గదిలో పడుకుంటారు ఇద్దరు. కానీ ఇద్దరి మధ్య ఒక గీత, ఒక గోడ కూడా. అటువైపు ఆమె తిరిగి పడుకుంటే ఇటువైపు అతడు తిరిగి పడుకుంటాడు. ఆమె కూడా శౌర్య అంటే ప్రేమ మొదలయ్యింది. ఒకరోజు కింద తను అత్తయ్య తన మామయ్యతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంది హాల్లో. జాబిల్లి కూర్చునేసరికి అప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తన మామయ్య జాబిల్లిని పక్కన కూర్చోబెట్టుకొని, చూడు తల్లి, వాడేదో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి నువ్వు బాధపడి వాడిని దూరం పెట్టకురా. వాడు మాకు, మా ప్రేమకు ఒక్కగానొక్క బంధం. వాడు ఇంత సంపాదించింది మీకోసమే కదా. వాడి కోపం ఎక్కువే తల్లి, నువ్వు అడ్జస్ట్ అవుతావు కదా అని ఆయన అడుగుతుంటే జాబిల్లి సరే అని తల ఊపింది. అప్పుడే శౌర్య ఫోన్ పదే పదే మోగుతూ ఉంటే, శౌర్య వాళ్ళ అమ్మగారు ఫోన్ మోగుతుంది తల్లి, వాడు స్నానం చేస్తున్నట్టు ఉన్నాడేమో, వెళ్ళి చూడు అనేసరికి జాబిల్లి అక్కడి నుంచి ఆమె గదికి వెళ్ళిపోయింది. అప్పుడు శౌర్య వాళ్ళ నాన్నగారు తన భార్య వైపు చూస్తూ, మీ అన్నయ్య ఆ రోజు ఇక్కడికి వచ్చి ఎంత బాగా యాక్టింగ్ చేశాడు. దాక్షాయిని, నిజంగా జీవితంలో వాడిని ఇక ఎప్పటికీ నమ్మలేను. వాడి కూతురు శౌర్యనే కాదు, నేను కూడా తర్వాత ఎంక్వైరీ చేశాను. ఆ అమ్మాయి చాలా మందిని ప్రేమించింది. డబ్బు, స్టేటస్ వీటి వెంట మాత్రమే పడుతుంది తను. శౌర్య తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్. ఆమెకు ఆస్తి లేకపోవచ్చు జాబిల్లికి, కానీ మంచి గుణం ఉంది. శౌర్యను బాగా చూసుకుంటుంది. ఇంతకన్నా ఏం కావాలి మనకు అని ఆయన అనేసరికి ఆవిడ కూడా చిన్న స్మైల్ ఇచ్చి, అవునండి, ఆ రోజు ఏదో మా అన్నయ్య బ్రతిమిలాడి కాళ్ళు పట్టుకుంటూ ఉంటే సరేలే, నా మేనకోడలే కదా అని ఒప్పుకున్నా. కానీ ఇక్కడి దాకా తీసుకొస్తారు అని అనుకోలేదు. శౌర్య తను ఇద్దరు బాగుంటే మనకు అంతకన్నా ఇంకేం కావాలండి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న అదే టైంలో అప్పుడే ఆయన, సరే, శౌర్యను ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఒకసారి తీసుకువెళ్ళమని చెప్పు. ఎందుకంటే అభయ్ వీళ్ళని అక్కడికి పిలవటానికి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఎంతైనా శౌర్య గొప్పింటి బిడ్డ కదా. దాంతో శౌర్య అక్కడ ఇమడలేడు అని వాళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు. శౌర్యకి చెప్పు అనేసరికి ఆవిడ కూడా సరే అని తల ఊపింది. ఆ తర్వాత జాబిల్లి ఫోన్ రావడంతో గదిలోకి పరుగున వచ్చిన ఆమె అప్పుడే బాత్రూమ్ నుంచి టవల్ కట్టుకొని బయటికి వస్తున్న శౌర్యం చూసి ఆమె అడుగు గుమ్మం దగ్గరే ఆగిపోయింది. జస్ట్ టవల్ మాత్రమే కట్టుకొని అప్పుడే వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని అతడి జుట్టును చేత్తో తడిగా ఉండటం వల్ల చేత్తో తుడుస్తున్న అతన్ని మైమర్చి అతడి సిక్స్ ప్యాక్ బాడీని అలాగే చూస్తూ ఉండిపోయింది ఆమె ఆ క్షణం. కాలం అక్కడే ఆగిపోతే బాగుండు అనుకుంది. అందరూ ఆడపిల్లానే తను కూడా చాలా కలలు కంది తన జీవితం గురించి. కానీ ప్రతి క్షణం తన అమ్మమ్మ ఇంటికి వచ్చిన ప్రతిసారి తన మేనమామను పెళ్లి చేసుకోమని అడగటం అది ఆమెకు నచ్చలేదు. వయసులో కూడా అతడు ఆమె కన్నా 10 సంవత్సరాలు పెద్దవాడు. జాబిల్లి వద్దు అని చెప్పలేని సిచ్యువేషన్ ఆమెది. ఒకవేళ అలా చెప్తే ఎంత గొడవ చేస్తుందో తన అమ్మమ్మ తనకు బాగా తెలుసు. అలా చూస్తున్న ఆమె శౌర్య ఫోన్ పెట్టేసి అతడికి ఎవరో తన్ని గమనిస్తున్నట్టు అనిపించడంతో అటువైపుగా చూసిన అతడికి అక్కడ జాబిల్లి అక్కడ అతన్ని కన్ను ఆర్పడం కూడా మైమర్చిపోయి చూస్తూ ఉంది. అది చూసి ఒక్క క్షణం అతని మీద అతడికే గర్వంగా అనిపించింది. మనసులో పర్లేదు,
మా దేవి గారికి నా మీద కొద్ది కొద్దిగా గాలి మల్లుతున్నట్టు అనిపిస్తుంది. మెల్లగా తను నాకు దగ్గరైతే ఎంత బాగుండో అని అనుకుంటూ ఆమెను ఏం మాట్లాడించకుండా సైలెంట్గా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకొని ఆమె ముందే చేంజ్ చేసుకుంటున్నాడు. ఆమె మాత్రం రాయిలా నిలబడుకొని గుటకలు మింగుతూ చూస్తూ ఉంది తప్ప కనీసం చూపు కూడా పక్కకు మల్లుకోలేదు. అప్పుడు నవ్వుతూనే రెడీ అయ్యి అతడి చేతిలో వాచ్ పెట్టుకుంటూ ఆమె ముందుకు వచ్చి జాబిల్లి ముక్కుపై చిన్నగా వేలితో టచ్ చేసి, ఏంటి మేడం, అంత అందంగా ఉన్నానా అని అడిగాడు. దాంతో ఆమె ఏం సమాధానం చెప్పకుండా తల కిందికి దించేసింది సిగ్గుతో. అతడు నవ్వుతూ ఆమె సిగ్గుని ఎంజాయ్ చేస్తూ ఆమె నుదుటికి తన నుదురు ఆనించి సారీ చెప్తూ, ఈరోజు అర్జెంట్ మీటింగ్ ఉంది జాబిల్లి, ఈరోజు కాబట్టి త్వరగా వెళ్ళిపోవాలి. నువ్వు అమ్మ వాళ్ళతో కలిసి టిఫిన్ చేయి, నేను త్వరగా వెళ్ళిపోతాను అని ఆమె మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు శౌర్య. ఆమె కూడా ఆ క్షణం అతని సిగ్గుతో ఫేస్ చేయలేకపోయింది. కానీ అతడు వెళ్ళడం కూడా నచ్చలేదు. కానీ తప్పదు కదా. దాంతో సైలెంట్గా ఆమె గదిలోకి వచ్చింది. కింద శౌర్య కిందికి వచ్చేసరికి టైం అయిపోతుంది అని త్వరగా వెళ్ళబోతూ ఉంటే తన అమ్మ తిట్టి టిఫిన్ పెట్టి కూర్చోబెట్టింది. ఆ తర్వాత, రే శౌర్య, పెళ్లి చూసుకుంటే సరిపోతుందరా వెధవా అని అంది వాళ్ళ అమ్మగారు. ఒక్కసారిగా అలా అనేసరికి శౌర్య అర్థం కానట్టు, మా పొద్దున ఎందుకు తిడుతున్నావు, ఇప్పుడు నీకేం కావాలి అని అడిగేసరికి, నాకు కాదరా, పాపం జాబిల్లి తన అమ్మను అన్నయ్యను చూడాలి అనిపిస్తుంది కదరా తనకు. చిన్నప్పుడే నాన్న చనిపోయాడంట. నువ్వు వాళ్ళ గురించి కొంచెమైనా పట్టించుకుంటున్నావా? ఆడపిల్లకి పుట్టిల్లంటే చాలా ఇష్టం రా. ఆ ఇష్టంతోనే నీ ఇష్టాన్ని కూడా పట్టించుకోకుండా మీ మామయ్య కూతురుతో పెళ్లి చెయ్యాలి అనుకున్నా. కానీ ఆ విధవ అభయ్ గాడు ముందే కనుక నాకు జాబిల్లిని చూపించి ఉంటే బాగుండేదేమో. ఖచ్చితంగా నేను జాబిల్లిని నా కోడలిగా అప్పుడే చేసుకోవాలి అని పట్టుపట్టేదాన్ని. ఆ విధవ పెళ్లి మండపం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అక్కడ చూసి తన మీద ఆశ కలిగిందిరా. కానీ ఒకవైపు పెళ్లి జరుగుతుంటే తన మీద ఆశపడ్డం తప్పు అని సైలెంట్గా ఉండిపోయా అని ఆవిడ తన ధోరణిలో చెప్పుకుంటూ పోతూ ఉంటే అప్పుడే శౌర్యకి అర్థమయ్యింది. ఆమె వచ్చి దాదాపు 4 నెలలు అయిపోయింది. కనీసం అతడు ఆమెను అడగను కూడా లేదు. నన్ను మా అమ్మ మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళండి అని ఆమె కూడా అడగలేదు. ఎందుకు అడగలేదుమా? తను నాతో తన బాధని తన కష్టాన్ని ఎందుకు చెప్పుకోలేదు అని తన అమ్మ వైపు చూస్తూ అడిగాడు శౌర్య. ఆవిడ చిన్న స్మైల్ ఇచ్చి, రే, ఒకప్పుడు అభయ్ నీతో పాటు చదువుకున్నాడు. వాడు ఏ రోజైనా నీ దగ్గర ఒక్క రూపాయి అయినా తీసుకున్నాడా కన్నా? ఇంకా నీ కోపం ఎక్కువ. దాంతో నిన్ను ఇంకా ప్రొటెక్ట్ చేసేవాడు. పైగా నువ్వు ఒక 2 టైమ్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళావు. అక్కడ నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పి అప్పటికప్పుడు వాడు ఏసీ తెచ్చాడు అని చెప్పావు. అందుకోసమే ఇక్కడ జాబిల్లి కావచ్చు, అక్కడ తన అన్నయ్య కావచ్చు, నిన్ను రమ్మని అడగలేకపోతున్నారు కన్నా అని ఆవిడ చెప్పడం అప్పుడు శౌర్య కూడా అదే కరెక్ట్ అనిపించింది. అతడు టిఫిన్ తిని, నేను వెళ్తున్నా, ఆఫీస్కి టైం అవుతుంది, అలాగే ఈవినింగ్ త్వరగా వస్తాను, తనని రెడీ అవ్వమని చెప్పు, అలాగే తన ఊరికి వెళ్తున్నాము అని ఆ విషయం చెప్పకమా, తనకు సర్ప్రైజింగ్గా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు శౌర్య. ఆ తర్వాత తన అన్నయ్య జాబిల్లి దగ్గరికి వచ్చి, జాబిల్లి, ఈరోజు సాయంత్రం మీరు వేరే ఊరికి వెళ్తున్నారు కాబట్టి బట్టలు సర్దుకో అని చెప్పి ఆమెకు చాలా రకాల చీరలు మరియు డ్రెస్సులు, వాటి మీదకి సెట్ అయ్యే నగలు అన్నీ సర్ది బ్యాగ్ అంతా సర్దేసి వాడు వచ్చేలోపు రెడీ అవ్వు తల్లి అని చెప్పి ఆవిడ కిందికి వెళ్ళి ఆవిడ అభయ్ కోసం మరియు తన అమ్మగారి కోసం కూడా బట్టలు తీసుకున్నారు ఆవిడ. అవి జాబిల్లికి కనిపించకుండా పక్కన వేరే బ్యాగ్లో సర్ది పెట్టి ఆ తర్వాత ఈవినింగ్ శౌర్య ఇంటికి వచ్చాడు. అతడు వచ్చి రాగానే జాబిల్లి రెడీ అయి ఉండడం చూసి చిన్న స్మైల్ ఇచ్చి అతడు కూడా ఫ్రెష్ అయి వచ్చి త్వరగా రెడీ అయిపోయి కార్ స్టార్ట్ చేశాడు. లగేజ్ మొత్తం అప్పటికే శౌర్య వాళ్ళ మదర్ కార్లో అన్ని సర్దించేశారు. ఆ తర్వాత శౌర్య తన అమ్మకు బాయ్ చెప్పి జాబిల్లి కూడా బాయ్ చెప్పి బయలుదేరారు. జాబిల్లికి కొంచెం భయం వేసింది. శౌర్య గారు అని పిలిచింది.
దాంతో శౌర్య ఆమె వైపు చూస్తూ, కావాల్సిందే కొత్తగా చెప్పండి మేడం జాబిల్లి గారు అన్నాడు. ఆమె ఉడుక్కుంటూ అతడి వైపు చూసేసరికి అతడు చిన్న స్మైల్ ఇచ్చి వచ్చే నవ్వును ఆపుకుంటూ, నువ్వు నన్ను పేరు పెట్టి శౌర్య అని పిలవచ్చు కదా అని పిలుస్తూ నా వెంట తిరుగుతూ ఉంటే నాకు ఇంకా నచ్చేస్తావు అని అన్నాడు. ఆమె సిగ్గుతో మొహం విండోలో నుంచి పక్కకు తిప్పేసింది. దాదాపు జాబిల్లి వాళ్ళ ఊరు ఆ రోజు ఈవినింగ్ బయలుదేరితే నెక్స్ట్ డే మార్నింగ్ చేరుకునే అంతవరకు మామూలుగా మార్నింగ్ వచ్చేవారు. కానీ ఎందుకో ఆ రోజు ఈవినింగ్ ఆమెతో కలిసి నైట్ టైం అలా లాంగ్ డ్రైవ్ చేయటం అతనికి ఎందుకో చాలా ఇష్టం. అలా చేయాలి అనిపించింది. అందుకే అలా వచ్చేశాడు అప్పటికప్పుడు. సెక్యూరిటీ ఎంతైనా శౌర్య మినిస్టర్ గారి కొడుకు కదా, ఆ మాత్రం సెక్యూరిటీ కూడా ఉంటుంది. అతడికి వీళ్లను డిస్టర్బ్ లేకుండా కొద్ది దూరంలో ఫాలో అవుతూ వస్తూ ఉంది సెక్యూరిటీ కూడా. అలా దాదాపు వాళ్ళ ప్రయాణం మొదలైనప్పటి నుంచి జాబిల్లి మధ్య మధ్యలో అతనితో సరదాగా ఏదో ఒకటి మాట్లాడుతూ, ఇప్పుడు వాళ్ళ మధ్య ఒక సన్న గీత అది కూడా లేదు. అతనితో చాలా బాగా మాట్లాడుతూ నవ్వుతూ కబుర్లు చెప్తూ ఉంది. అప్పుడు ఉన్నట్టుండి శౌర్య ఆమె వైపు చూస్తూ, జాబిల్లి నాతో మీ అన్నయ్య చెప్పాడు నీకు మీ చిన్నమామయ్యతో పెళ్లి కుదిరిందంట కదరా అని అతడు అనేసరికి ఆమె ఒక్క క్షణం తల కిందికి దించేసి, అవును మా అమ్మమ్మ చాలా గయ్యాలిది శౌర్య గారు. మా నాన్న చనిపోయిన తర్వాత ఎంతైనా ఆడ మనిషి కదా, మా అమ్మ ఒంటరిగా ఉందని చెప్పి ఊర్లో వెళ్ళే ప్రతి ఒక్కడు మా ఇంటి వైపే వాళ్ళ చూపు. అప్పుడు అన్నయ్య వయసు కూడా కేవలం 7 సంవత్సరాలు, నాకేమో 2 సంవత్సరాలు. దాంతో అన్నయ్య అయితే అప్పుడు మా ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వలేడు కదా, వాడే చిన్నపిల్లాడు. దాంతో అమ్మమ్మ మా మామయ్య వాళ్ళు కొంచెం సపోర్ట్గా ఉండటం వల్ల మా వరకు ఏ ప్రాబ్లం రాలేదు. అంతే తప్ప మళ్ళీ మాకు వాళ్ళు ఫైనాన్షియల్గా ఎప్పుడు ఏ సపోర్ట్ కూడా ఇవ్వలేదు. కానీ మా నాన్న మా కోసం భూములు ఆస్తులు చాలానే సంపాదించి పెట్టారు. కానీ వాటిలో సగం ఆస్తి నా పేరుపై ఉంది. నాకు తెలిసినంత వరకు వాటి కోసమే మా అమ్మమ్మ తన కొడుక్కి నన్ను ఇచ్చి చేసుకోవాలి అనుకుంటుంది శౌర్య గారు. ఈ విషయం మాత్రం నాకు బాగా తెలుసు, మనసులో గట్టిగా అనిపిస్తుంది అని అంటూ మాట్లాడుతూ, ఎప్పుడు లేదంటే ఎప్పుడు తను మా అమ్మమ్మ కదా, నా మీద ఎప్పుడూ ప్రేమ చూపించదు, కేవలం ఆంక్షలు. ఆవిడ ఊరికి వచ్చిన ప్రతిసారి నన్ను తిట్టి వెళ్ళడం, ఇది నేర్చుకో అది నేర్చుకో అంటూ 2-3 సార్లు కొట్టింది అని అన్నప్పుడు శౌర్య కళ్ళు ఎర్రగా అగ్నిగోళంలా అయిపోయాయి. కానీ ఆమె భయపడుతుంది అని కంట్రోల్ చేసుకుంటూ ఆమె చెప్పేది వింటూ ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి అన్నయ్య చదువుకోవడానికి బయట ఎక్కడెక్కడో హాస్టల్లో వేసింది అమ్మ. ఏం లేకపోయినా చదువు ఉండాలి మనిషికి అని చెప్పి అన్నయ్యను ఒకవైపు బయట ఉంచి చదివిస్తూ, నన్ను కూడా ఊర్లో కాలేజీకి డిగ్రీ దాకా చదువుకున్నా నేను కూడా. కానీ అమ్మమ్మ రోజు నువ్వు కాలేజీకి వెళ్ళడం అవసరమా అని నన్ను తిట్టేది. నాకు ఇంకా చదువుకోవాలని, ఏదైనా మంచి జాబ్ చేయాలని ఇలాంటి కోరికలు ఉండేవి అని ఆమె చెప్తుంటే శౌర్య సైలెంట్గా అన్నీ వింటున్నాడు. ఆ తర్వాత ఆమె అలా మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంది. నిద్రపోతున్న ఆమెను ఒకసారి చూసి తనను అతడి భుజంపైకి తెచ్చుకొని ఆమె నుదురుపై అతడి పెదాలను అద్ది ఆమెకు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టి అలాగే చేతిపైన పడుకునేలా అడ్జస్ట్ చేసుకొని పడుకోబెట్టుకున్నాడు. టైం గడుస్తూ రోజు నైట్ అంతా జర్నీ చేసేశారు. ఆ రోజు నైట్ మధ్యలో ఒకచోట తినడానికి ఆపినప్పుడు లేచింది, మళ్ళీ నిద్రపోయింది. ఆమెను చూసి శౌర్య నవ్వుకుంటూ తన భార్యను మురిపంగా చూసుకుంటూ ఉండిపోయాడు శౌర్య. ఆ తర్వాత ఆమె నిద్రపోయినా కూడా అతడు డ్రైవింగ్ చేస్తూ కరెక్ట్గా మరుసటి రోజు మార్నింగ్ 7:30 అలా అవుతూ ఉంటే ఇంకా ముందే వచ్చేయాల్సింది. కాకపోతే ఆమెకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అని ఆమె నిద్రపోతుంటే చాలా స్లోగా డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు శౌర్య, ఆమెకు ఇబ్బంది లేకుండా. అందువల్లే ఇంకా ఆలస్యం అయిపోయింది. ఆ తర్వాత కరెక్ట్గా ఆమె తన ఊరిలోకి ఎంటర్ అయ్యే ముందు
నిద్రమత్తు వదిలి మెల్లగా లేచి, సారీ శౌర్య గారు, నైట్ అంతా నేను మీ చెయ్యిపై అలాగే పడుకున్నా. దాని నొప్పిగా ఉందా అని అడిగింది చెయ్యి వైపు చూస్తూ కొంచెం బాధగా. దానికి శౌర్య చిన్న స్మైల్ ఇచ్చి, ఈడియట్, అసలు అలా ఏం అనుకోకు. నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నా కూడా నాకు నచ్చుతుంది. నా చెయ్యి పైన పడుకోకపోతే ఇంకెక్కడ పడుకుంటావు? ఇంకోసారి అలా మాట్లాడుకు అన్నాడు కొంచెం కోపంగా. ఆమె నవ్వుతూ చుట్టూ చూసింది. అప్పుడు ఆమె కళ్ళల్లో భావాలు సంతోషం తట్టుకోలేనట్టు దాంట్లో కన్నీళ్లు కూడా వచ్చేశాయి. హ్యాపీగా, శౌర్య గారు, మనం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామా అని ఎక్సైట్ అవుతూ అడిగింది. దానికి శౌర్య అవును అన్నట్టు తల ఊపి, అవును మేడం, మా అత్తగారింటికి వచ్చాము. మీ అన్నగాడు కనీసం మన పెళ్ళై ఎన్ని రోజులవుతుంది, ఒక్కసారి కూడా వాడు ఫోన్ చేసి పిలవలేదు వెధవ. అందుకనే వాడిపై యుద్ధం ప్రకటించడానికే వచ్చాను. ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు. ఆమె ఏం చెప్పకపోయినా ఆమె మనసులో బాధను అర్థం చేసుకున్న శౌర్యను అలాగే చూస్తూ ఒక్కసారిగా అతనిపై ప్రేమ ఎక్కువైపోయి గట్టిగా అతన్ని మెడ చుట్టూ చేతులు వేసి అతడు డ్రైవింగ్ చేస్తున్నాడు అనే విషయం కూడా మరచిపోయి గట్టిగా హత్తుకుంది. అతడు ఒక్క క్షణం ఆమె అలా చేస్తుంది అని ఊహించలేదు. కానీ బ్యాలెన్స్ చేస్తూ ఒకవైపు ఆమెను, ఇంకోవైపు కార్ని అలాగే పట్టుకున్నాడు. ఆమె మెల్లగా అతన్ని వదిలి సీట్లో నార్మల్గా కూర్చుంటూ, థ్యాంక్ యూ సో మచ్ శౌర్య గారు, మీరు నిజంగా ఒక పెద్ద హీరో అని మురిసిపోయింది తన మొగుణ్ణి చూసి. ఆ తర్వాత కరెక్ట్గా జాబిల్లి వాళ్ళ ఇంటి ముందు కొద్ది దూరంలో ఖాళీ ప్లేస్ ఉంటుంది. కార్ అక్కడ ఆపి డిక్కీలో ఉన్న లగేజ్ దింపుకొని ఇద్దరు వాళ్ళ ఇంటి వైపు వెళ్లారు, శౌర్య మరియు జాబిల్లి. అప్పుడే జాబిల్లి వాళ్ళ అమ్మగారు ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్తూ ఉన్నారు. వెనక నుంచి జాబిల్లి అమ్మ అని పిలిచేసరికి ఆ పిలుపుకి ఆవిడ జాబిల్లి వైపు చూసి సంతోషంతో షాక్లో అలాగే ఉండిపోయి ఒక నిమిషం తేరుకొని జాబిల్లిని గట్టిగా హత్తుకుంటూ, నా బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా? అక్కడంతా బాగుందా? నేను చూడాలి అని మనసు లాగుతుందే, కానీ అన్నయ్య ఫోన్ చేయమంటే శౌర్య చాలా పనులు ఉంటాయి వాడికి, అవన్నీ ఆపేసుకొని వస్తాడమ్మా అంటూ రోజు ఏదో ఒకటి చెప్తూ తప్పించుకుంటున్నాడు. ఆయన ఎలా ఉన్నావు తల్లి అని ప్రేమగా అడిగింది ఆవిడ. తన అమ్మను హత్తుకొని, నేను బాగున్నానమ్మా, అన్నయ్య ఎక్కడా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఇద్దరు పక్క పక్కనే శౌర్య ఉన్నాడు అనే విషయం కూడా మరిచిపోయి మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఆ తల్లి కూతుర్లు. అప్పుడే శౌర్య హలో అత్తయ్య అని పలకరించాడు. అప్పుడు తన అల్లుని చూసి, బాబు మీరు కూడా వచ్చారా? చూసుకోలేదయ్యా, బాబు రండి అంటూ జాబిల్లిని పక్కకు నెట్టేసినట్టు ఆమెను వదిలేసి శౌర్యని తేరిపారా చూస్తూ, రండి నానా, మీ ఇద్దరికి దిష్టి తీస్తాను అంటూ ఇక్కడే ఉండండి అని అప్పటికప్పుడు ఇంట్లోకి వెళ్ళి పక్కింటి అమ్మాయి చేత శౌర్య వాళ్ళకు దిష్టి తీయించి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత శౌర్య ఇంతకు ముందు కూడా ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇల్లు అప్పుడు అంతగా గమనించలేదు. అప్పుడే జాబిల్లి అమ్మ అన్నయ్య ఎక్కడమ్మా అని అడిగింది. దాంతో ఆవిడ, వాడు అలా అలా వాకింగ్కి వెళ్ళాడే, వచ్చేస్తాడు, వాడు కూడా నిన్న నైటే వచ్చాడు అనేసరికి సరే అని చెప్పి శౌర్య గారు, మీరు ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంది జాబిల్లి. ఆ తర్వాత తన అన్నయ్య వచ్చేసరికి కలిసి టిఫిన్ చేద్దామని జాబిల్లి చెప్పింది. శౌర్య కూడా సరే అని తల ఊపి, ఆ ఇంటి మేడ పైన ఇంకో ఇల్లు ఉంటుంది. అది అభయ్ పెళ్ళైన తర్వాత అభయ్కి ఒక గది, జాబిల్లికి ఒక గది, అలాగే దాంట్లో కిచెన్ కూడా ఉండేలా చాలా డిఫరెంట్గా ఈ మధ్య కాలంలోనే అభయ్ కట్టించాడు దాన్ని. అక్కడికి వెళ్ళి ఆ గదిలో ఫ్రెష్ అయ్యి శౌర్య కిందికి వచ్చేసరికి జాబిల్లి అప్పటికే ఫ్రెష్ అయ్యి తన అమ్మతో కబుర్లు చెప్తూ ఆవిడ టిఫిన్ చేసి పెడితే అన్ని సర్దుతూ కూర్చుంది. జాబిల్లి నవ్వుతూ ఉంది. అభయ్ అప్పుడే వచ్చాడు. ఇంటి ముందు కార్ చూసి కొంచెం ఎక్సైట్ అవుతూ అది శౌర్యది అని గుర్తుపట్టి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ శౌర్య కూర్చొని కిచెన్లో తన అమ్మకు హెల్ప్ చేస్తున్న జాబిల్లిని చూస్తూ ఉండేసరికి ఇంట్లోకి వచ్చిన అభయ్, రే మచ్చా అంటూ అతన్ని హక్ చేసుకోబోతే శౌర్య కోపంగా లాగిపెట్టి ఒకటిచ్చాడు.
వెధవ కాల్ చేయడానికి ఏం మాయ రోగంరా? ఆ రోజు పెళ్లిపీటల మీద కలిసింది. ఆ తర్వాత నీ చెల్లితో మాట్లాడుకుంటూ ఉన్నావు. అంతే తప్ప నాతో మాత్రం కనీసం కాల్ కూడా లేదు అని తిట్టాడు శౌర్య. అభయ్‌కి అది మామూలే కాబట్టి సారీరా, కొంచెం అర్జెంట్ వర్క్ వల్ల, అందువల్లే కొంచెం పని ఎక్కువగా ఉండటం వల్ల జాబిల్లికి కూడా ఎప్పుడో ఒకసారి జస్ట్ కాల్ చేస్తున్నా. అయినా నువ్వు వర్క్‌లో ఉంటావు కదరా! తన గురించి భయపడాల్సిన అవసరం కూడా ఏముంది చెప్పు? నీ దగ్గర తన గురించి నేను భయపడనవసరం అవసరం లేదు శౌర్య అని చెప్పాడు అభయ్. శౌర్య తన ఫ్రెండ్‌కి తన మీద నమ్మకం చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి, సర్లే త్వరగా ఫ్రెష్ అయ్యి రా పో. ఆకలవుతుంది. టిఫిన్ తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. ఫుల్‌గా టైర్డ్ అయిపోయాను అనేసరికి జాబిల్లి కూడా అప్పుడే తన అన్నయ్యను హత్తుకుని, ఎలా ఉన్నావు అన్నయ్య అని ప్రేమగా అడిగింది. అభయ్ సంతోషంగా బాగున్నారా అని పలకరించి, ఆ తర్వాత అభయ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి టిఫిన్ రెడీగా ఉండడంతో అందరూ కూర్చొని కలిసి తినడం మొదలుపెట్టారు. చాలా అందమైన ఇల్లు అది. ఎక్కువగా హంగులు, ఆర్భాటాలు లేకపోయినా ఉన్నంతలో చాలా డీసెంట్‌గా ఉన్న ఇల్లు. శౌర్యకి తన అత్తగారి ఇల్లు చాలా నచ్చింది. తన కోసం అని చెప్పి తన అత్తగారు ఏం వంట చేయాలో లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, నాటుకోడి, మటన్ కూర ఇలా అన్నీ చేయాలి అని ఆలోచిస్తూ ఉండటం, అవన్నీ చూసి శౌర్యకు నవ్వొచ్చింది. ఆ రోజంతా శౌర్య ఫుల్‌గా నిద్రపోయాడు. ముందు రోజు డ్రైవింగ్ వల్ల అలిసిపోయాడు కాబట్టి శౌర్య, ఆ తర్వాత జాబిల్లి తన అన్నయ్యను, తన అమ్మను తీసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నిటికి వెళ్ళటం, అక్కడక్కడ ఏవైనా ప్లేసెస్ ఉంటే మళ్ళీ తిరిగి రావడం, షాపింగ్‌కి వెళ్ళడం, ఇలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు వాళ్ళు వచ్చి కూడా దాదాపు ఒక వారం పైనే గడిచిపోయింది. ఆ రోజు ఈవినింగ్ ఇంట్లోనే ఉన్నారు అందరూ. అప్పుడే జాబిల్లి తన అమ్మతో కలిసి స్నాక్స్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నారు నలుగురు. అదే టైంలో అప్పుడే తన అమ్మమ్మ అక్కడికి వచ్చి ఏడుస్తూ శాపనార్థాలు పెడుతూ, కేవలం కేవలం దీని కారణంగానే నా కొడుకు ఎవరో ముక్కు మొహం తెలియని దాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. వాడి మనసు చచ్చిపోయింది. ఇది ఇది అంటూ తన కొడుకు కులం తక్కువ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనే అక్కసును అని తెలిసిన తన కొడుకుని తిట్టకుండా తన మనవరాలిని, తన కూతుర్ని, తన మనవణ్ణి తిడుతున్నా ఆవన్ని అసహ్యంగా చూసింది జాబిల్లి ఆ క్షణం. ఆమెకి ఇప్పుడు భయం వేయడం లేదు. ఎందుకంటే ఏం జరిగినా కూడా శౌర్య చూసుకుంటాడు అనే నమ్మకం ఉంది ఆమెకు. అందుకనే అదే నమ్మకంతో సైలెంట్‌గా ఉన్న ఆమెకు అభయ్ బయట ఆమె చేస్తున్న రచ్చకు కోపంగా బయటికి వచ్చి చూశాడు. అప్పుడు ఇంటి ముందు ఏడుస్తూ గొడవ చేస్తున్న ఆవిడ కనిపించగానే కోపంగా, అమ్మమ్మ ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు. ఇక ఆపేయండి అంటూ అరుస్తూ, ఇప్పుడు ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నారు? అంటూ ఆవిడ జరిగింది మొత్తం చెప్పింది. దాంతో అభయ్ దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు. ఆవిడ అంతే పొగరుగా, సంబంధం ఏంట్రా సంబంధం? ఆ రోజు నీ చెల్లిని నా కొడుక్కి ఇచ్చి ఉంటే ఈరోజు వేరే దాన్ని వాడు చేసుకునేవాడు కాదు అని ఏదో లాజిక్ లేకుండా మాట్లాడుతూ ఉంది. దాంతో అభయ్‌కి కోపం వచ్చేసి, నీకేమైనా బుద్ధి ఉండాలమ్మా! అమ్మమ్మ, ఆ రోజు మా అమ్మ కోసం అని చెప్పి మామయ్యకు దానికి వయసు ఎక్కువ తేడా ఉన్నా కూడా దాన్ని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను అన్నా. అంతేకాని దానికి ఇష్టం లేదు అనే విషయం కూడా నాకు తెలుసు. కానీ, నాకు కూడా ఇష్టం లేదు. కేవలం అమ్మ కోసం అని చెప్పి ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు అమ్మ కూడా మీ మీద విరక్తి వచ్చింది. దాని పెళ్ళైనప్పటి నుంచి మమ్మల్ని టార్చర్ పెట్టడం మొదలుపెట్టావు. పోతావా? పోవా ఇక్కడి నుంచి? లేదా ఇంకోసారి మా ఇంటి వైపు వస్తే నిజంగా చెప్తున్నా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అతడు అనేసరికి దానికి ఆవిడ మళ్ళీ ఏడుస్తూ, చూసావనే నీ కొడుకు నా మీదే, తన అమ్మమ్మ మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తాడంట అని బెదిరిస్తున్నాడు అని ఆవిడ మళ్ళీ యాక్టింగ్ చేస్తూ ఉంటే, ఈసారి జాబిల్లి వాళ్ళ అమ్మ కూడా ముందుకు వచ్చి, నోరు మూసుకొని ఇక్కడి నుంచి దొబ్బేయ్, పోతావా పోవా? ఆ రోజు నా మొగుడు లేడు అని చెప్పి ఏదో నాకు దిక్కుగా ఉంటారు అని అనుకున్నా. కానీ మీరు ఎప్పటికప్పుడు
మా జీవితాలను నాశనం చేయడం కోసమే, మా మా ఆస్తులను తీసుకోవడం కోసమే చూస్తూ వచ్చావు. నాకు తెలియదు అనుకుంటున్నావా అమ్మా? నీ నాటకాలు ఇక నుంచి నువ్వు మా ఇంటికి రాకు. వచ్చావే అనుకో, నిజంగా పోలీస్ కేసు పెట్టి నిజంగా నేనే నిన్ను బొక్కలో వేయిస్తా. ఒకవేళ అభయ్ కేసు పెడితే బయటికి వస్తావేమో, కానీ నా అల్లుడు ఒక్క ఫోన్ చేస్తే చాలు, జీవితంలో నువ్వు బయటికి రావు. చచ్చిపోయినా కూడా అక్కడే జైల్లోనే వాళ్ళే పడేస్తారు అని ఆవిడ తిట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది కోపంగా. జాబిల్లికి అదంతా చూసి నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి 2 వారాలు గడిచిపోయింది. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఒకరోజు సాయంత్రం శౌర్య, అభయ్ ఇద్దరూ కలిసి అలా అలా బయటికి వెళ్లారు. అప్పుడు తన అమ్మ దగ్గర జాబిల్లి కూర్చొని పూలు అల్లుతూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆవిడ జాబిల్లి మొహం వైపు చూస్తూ చిన్ని తల్లి అని ప్రేమగా పిలిచింది. దాంతో జాబిల్లి ఏంటమ్మా అని అడిగేసరికి, నీకు అల్లుడికి మధ్య అంతా బానే ఉంది కదా, ఇప్పుడు అక్కడ నిన్ను అందరూ బాగానే చూసుకుంటున్నారు కదమ్మా అని ప్రేమగా అడిగింది. ఎంతైనా తల్లి మనసు కదా, శౌర్య మీద ఎంత నమ్మకం ఉన్నా బిడ్డను అడగాలి అనిపించింది. అందుకే అడిగింది ఆవిడ. దానికి జాబిల్లి, అమ్మా ఎన్నో భయాలతో ఆయన బెదిరిస్తే పెళ్లి చేసుకున్నా, కానీ తెలుసామా, నా అంత అదృష్టవంతురాలు ఇంకొకటి ఉండదమ్మా. ఆయనను చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను అని అనేసరికి అప్పుడే ఆవిడకి ఏదో డౌట్ వచ్చి, చిటి తల్లి మీ ఇద్దరి మధ్య తొలి రాత్రి అయిపోయిందారా అని అడిగింది. దానికి జాబిల్లి తత్తరపాటుతో టెన్షన్తో లేదు అన్నట్టు తల ఊపడంతో ఆవిడ చురుగ్గా చూసి, అల్లుడు గారు మంచివారు కాబట్టి దీని గురించి ఎవరితో కంప్లైంట్ చేయలేదు. బంగారం అలా ఉండకూడదురా, మీ పెళ్ళై ఇప్పటికే 5 నెలలు గడుస్తుంది. అయినా మీ బంధాన్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా గట్టిపడుతుంది, బలంగా ఉంటుంది కదా. నువ్వు అల్లుడు గారితో మాట్లాడి దగ్గరవ్వు తల్లి. ఇంతకన్నా ఒక తల్లిగా నేను నీకేం చెప్పకూడదు అని ఆవిడ ఆ పూలను ఆమె తలలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ అభయ్, శౌర్య వచ్చేసరికి నైట్ చాలా టైం అయిపోయింది. అప్పుడు ఆ తర్వాత వాళ్ళు రాగానే అందరూ భోజనానికి కూర్చోగానే, అత్తయ్య జాబిల్లెక్కడా అని అడిగాడు శౌర్య. శౌర్య అలా అనేసరికి ఆవిడ ఏదో ఆలోచించి, ఏం లేదు నాన్న, ఈరోజు తనకి కొంచెం ఆకలిగా ఉండటం వల్ల ముందే తినేసి పడుకుంది. పైగా మీరు లేట్గా వచ్చారు కదా, నువ్వు కూడా తినేసి, తనకు నేను ఆల్రెడీ తినిపించానులే అని ఆవిడ చెప్పేసరికి శౌర్య ఎందుకో తెలీదు, ఎక్కువగా తినబుద్ధి కాకపోయినా లైట్గా తిని త్వరగా ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత అతడు జాబిల్లి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అందంగా డెకరేట్ చేసి ఉన్న గదిలో బుట్ట బొమ్మల కూర్చొని జాబిల్లి ఉంది. ఆమెను చూసి, ఏంట్రా ఇది అని అడిగాడు. దానికి ఆమె కంగారుగా, ఏమైంది, బాగోలేదా శౌర్య గారు అని అడిగింది. దానికి అతడు ఆశ్చర్యంగా చిన్న స్మైల్ ఇస్తూ ఆమె చేతుల్ని పట్టుకొని, నువ్వు మనస్ఫూర్తిగానే నాకు దగ్గర కావాలి అనుకుంటున్నావా జాబిల్లి అని ప్రేమగా అడిగాడు. ఆమె అవును అని తల ఊపి, ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టి తప్పు చేశాను. ఇక నుంచి మనం ఇద్దరం కలిసి మన జీవితాన్ని ముందడుగు వేసి నడుద్దామా అని ఆమె చెయ్యిని అతడికి అందించింది. దాంతో శౌర్య చిన్న స్మైల్ ఇచ్చి ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ ఆమెను ముద్దులతో ముంచేస్తూ ప్రేమతో కౌగిలించుకుంటూ ఇష్టంగా ఆమెతో ఒక్కటవ్వడం మొదలు పెట్టాడు. ఆమెకు ఎక్కడా ఏ కోసాన నొప్పి కలగకుండా ఆమెతో ఇంటిమేట్ అవుతూ ఉన్నాడు శౌర్య. ఆమె అణువణువును తాకుతూ ఆమెను ముద్దులతో ముంచేస్తూ తాపంలో కరిగించేస్తూ తపనతో మొదలైన ఆ యుద్ధం తెల్లారే వరకు సాగుతూనే ఉంది. ఆమెను ఒక్క నిమిషం కూడా వదల్లేదు శౌర్య. ఆమె మార్నింగ్ అయ్యేసరికి నొప్పులతో ఫుల్గా నిద్రపోయింది. అలాగని చెప్పి ఆమెను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. అసలే సున్నితంగా ఉండే జాబిల్లి ఇంకా అలసిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె లేవగానే అతడు ప్రేమగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె సిగ్గుపడుతూ తల కిందికి దించేస్తే అతడు ఆ దుప్పట్లోనే అల్లరి చేస్తూ, మన ప్రేమ ఇలాగే కాలాన్ని కూడా ఆపే శక్తి ఉంటే ఎంత బాగుందో, నువ్వు నాకు కనిపించిన ఆ క్షణం నా మనసులో
నాకు అనిపించేసింది నువ్వే నా భార్యవని. ఏదో ఒకరోజు మనం ఇలా బెడ్‌పై ఇలా కలిసి ఉంటామని అతడు చెప్తూ ఉంటే ఆమె సిగ్గుపడుతూ అతడి గుండెల్లో ఒదిగిపోయింది. ఇలా వాళ్ళ ఆనంద క్షణాలతో ఈ కథ ముగిసింది. ప్లీజ్ కథ మొత్తం విని వెళ్ళిపోకుండా కథ ఎలా ఉందో ఒక మంచి కామెంట్ ఇవ్వండి. అలాగే లైక్ చేయండి. హైపర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకండి. ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో కథలో కలుసుకుందాం.